టు ఇహా నేను మీ షన్విత. సో మనం పూర్వం చూసుకుంటే చాలామంది చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు చేసే పని కానివ్వండి, ఫుడ్ కానివ్వండి చాలా ప్రాపర్గా ఉండేది. బట్ ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉన్నారు. బట్ ఇన్ కేస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ కొన్ని ప్రాబ్లమ్స్కి సో మెడిసిన్ యూజ్ చేస్తారు, బట్ బెనిఫిట్ ఉండదు. సో అది లైఫ్ టైం యూజ్ చేసినా కానీ ఏం అసలు తగ్గదు, అసలు క్యూర్ అవ్వదు, ఇలా ఏదో ఒక రీజన్స్ ఉంటూనే ఉంటాయి. బట్ ఫ్లవర్ థెరపీ తోటి ఏ ప్రాబ్లం వచ్చినా చెక్ పెట్టవచ్చు అని లక్ష్మి గారు అంటున్నారు. సో నాతో పాటు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే. సో అసలు ఫ్లవర్ థెరపీ అంటే ఏంటండి? ఫ్లవర్ థెరపీ అంటే అది ఒక కొత్త విధానం. ఓకే. అది తొందరగా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ సొసైటీలో నిలువ అంటే దాని గురించి తెలిసిన చాలా తక్కువ ఉన్నారు. అయితే దీనికి సిద్ధాంతం ప్రాతిపదిక ఏంటంటే ఆయుర్వేదంలో మన ఏన్షంట్ వేదిక విధానంలో మొక్కలే మనిషికి ఎగ్జిస్టెంట్కి సంబంధం. ఓకే. సూర్యుడు మొక్కలకి శక్తి ఇస్తాడు, ఆ శక్తితోనే ఆహారంగా తయారు చేసుకొని మనం తింటాం, బతుకుతాం. అయితే మొక్కలు ఒక్క ఆహారానికే కాకుండా మనకి ఇంకా చాలా విధాలుగా పనిచేస్తాయని మన ఋషులు చెప్పారు. ఏంటి మొక్కలకు ఒక 5 లక్షణాలు చెప్పారు. 5 లక్షణాలు. ఓకే. ఒకటి గుణం. దాని ఒక మొక్క 2-3 రకాలుగా ఉన్నా దాంట్లో ఒక గుణం ఉంటుంది. అంటే గుణం అంటే నేచర్. అది తగ్గిస్తుంది. పూర్వం ఏమైనా వాళ్ళు ఏం గుణం వచ్చింది నీకు అనేవాళ్ళు, ఈ మందు దీనికి గుణం ఇచ్చింది అనేవాళ్ళు. వాళ్ళు మొత్తం వైద్య విధానాన్ని గుణాల రూపంలో చెప్పారు. వస్తు గుణ దీపిక, వస్తు గుణ మహోదది, వస్తు గుణ సింధు అని. ఇలాగా ఆ గుణం అనేది ఒక నేచర్, అంటే దానికి మనకి హీల్ చేసే గుణం. ఓకే. అలాగే రసము ఉంటుంది. రసం అంటే ఇప్పుడు మామిడి పళ్ళు రసాలు, ఇంకొక ఫ్రూట్స్ రసాలు, లేకపోతే దాన్ని కషాయాలు కాస్తే దారసాలు, రసం ఉంటుంది. ఇంకోటి వీర్యం ఉంటుంది. వీర్యం అంటే మనం తినే ఆహారం. మన ఇది బలం తక్కువ, అది వీర్యం ఇస్తుంది, అది బలం. ఓకే. ఇంకోటి విపాకం అంటే ఈ మందు తింటే దాంతో పాటు ఇది కలిపి తింటే తొందరగా కరుగుద్ది. ఓకే. మనకి కెమిస్ట్రీలో చెప్తారు, కెటలిస్ట్ అంటారు. ఆ కెటలిస్ట్ ఏం పనిచేయదు, కానీ దాన్ని కలిపేది కెటలిస్ట్. అలాగే మన దాంట్లో కూడా విపాకం అని ఉంది. విపాకం ఇది వైద్యంలో ఎక్కువగా పచ్యానికి వాడేవాళ్ళు. ఈ మందు కొబ్బరి నీళ్ళతో తీసుకోవాలి, ఈ మందు గంజితో తీసుకోవాలి, దీని తర్వాత పెరుగు తినాలి, దీని తర్వాత పాలు తాగాలి, తేనె తినాలి, ఇవన్నీ విపాకాలు. అంటే రెండింటిని కలిపి ఎక్కువ గుణాన్ని లాస్ట్ది ప్రభావం అంటే రేడియేషన్. ఇప్పుడు తులసి ఉంది, తులసికి ఎక్కువ ప్రదక్షిణ చేస్తారు. ఆ తులసి తినడానికంటే దాన్ని ప్రదక్షిణ చేసినట్లు బెనిఫిట్ ఉంటుంది. అవే మోడ్లో దైవ వృక్షాలు అని పెట్టారు. ఇప్పుడు ఇది ఉంది, ఏది మన రావి. ఆ రావి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు, పిల్లలు పుడతారని చెప్తారు. అది వేప చుట్టూ ఇంకో ప్రదక్షిణ చేస్తారు. అలాగా ప్రతి దేవాలయానికి బిల్వ, మారేడు, తర్వాత మోదుగా, ఇవన్నిటిని వృక్షాలని దైవ వృక్షాలు అంటారు. వాటిని మన రిచువల్స్లో వాడారు. కాబట్టి అవి ప్రభావం కలిగి ఉంటాయి. వాటిని డైరెక్ట్ తీసుకోవడం కంటే ప్రదక్షిణాలు చేసి దాని రేడియేషన్ ఉపయోగించుకోవటం గురించి అందుకే దేవాలయాల్లో మొక్కలుగా నాటారు. రావి, జువ్వు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తింటే దానికంటే ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ ప్రభావమే ఈ 5 కాన్సెప్ట్లో ఒకటైన లాస్ట్ ప్రభావం. ప్రభావం అనేది ఉంది అనేది మన ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి ఈ ప్రభావ శాస్త్రాన్ని ఎక్కువ అధ్యయనం చేసి, ఎక్కడ లేవు వాటి రెసిడ్యూస్,
కానీ గురుదయ వల్ల కొంచెం ఇది వల్ల ఇవన్నీ స్టడీ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలాగా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూశాను. ఓకే. ఎలాగంటే మనకి దానికి వెస్ట్రన్ సైన్సే పనికొస్తుంది ఎక్కువ. అంటే మనకి ఒక ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు విచ్చుకుంటే ఇలాగ అయిపోతుంది, కొన్ని సెకండ్లోనే గబాలు నిలవచ్చుకుంటుంది టైం రాగానే. ఆ ఇచ్చుకున్నప్పుడు అప్పటి నుంచి ఒక 2 గంటల వరకు దాని చుట్టూ ఒక 15 మీటర్ల ప్రభావంతో ఆ ఎనర్జీ వెళ్తుంది, ఆ ప్రభావం వెళ్తుంది. తర్వాత 2 గంటల తర్వాత ఉండదు కానీ ఫ్లవర్ ఫ్రెష్గా ఉన్న ఆ ప్రభావం అనేది ఓన్లీ 2 గంటల వరకు అయితే 2 గంటల వరకైతే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేసామంటే ఈ వృక్షాలను ఐడెంటిఫై చేసి, దైవ వృక్షాలు ఉంటాయి, ఇంద్రుడికి, వరుణుడికి, అగ్నికి, వాయువుకి, తర్వాత దేవతలకి, విశ్వదేవతలు, వాళ్ళు వీళ్ళని దేవతలందరికీ వృక్షాలు ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసుకొని ఆ టైం లోపల వాటిని కలెక్ట్ చేసిన వాటిని వెంటనే నీటిలో వేస్తే నీరుకి ఒక మన యూనివర్సల్ అది ఎనర్జీ, అదేం చేస్తుంటే మొత్తం ఎనర్జీ లాక్కుంటుంది. ఇప్పుడు కరెంట్ వేసామనుకో, ఆ కరెంట్ ఎంత నీటిలో ఎక్కడున్నా వెళ్తుంది. కరెంట్ లాగానే ఎనర్జీని ఏం చేస్తే తీసుకొని లోపల స్టోర్ పెడుతుంది. కాబట్టి 2 hours తర్వాత ఒకవేళ ఫ్లవర్ వాటర్ వేస్తే ఎనర్జీ రాదా అండి? మరి రాదు. అంటే చూసుకుంటూ ఉండాలి, ఇంకా చూసుకోవాలి. మనకి ఎనర్జైజ్ ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు ఫ్లవర్ బ్లూమింగ్ అవుతుందో, కొన్నిటికి మధ్యాహ్నం అవుతుంది, కొన్ని సాయంత్రం అవుతాయి. ప్రతిదీ ఎక్కువగా అయ్యేది 9 లోపలే. ఇచ్చుకోవటం అనేది 9 గంటల లోపలే ఉంటుంది. 6ంటికి ప్రదూష వేళ అన్ని ఫ్లవరింగ్ వస్తుంది అని చెప్తారు. కాబట్టి 6 గంటల టైమే, 7 గంటల టైము ఎక్కువ ఇంపార్టెంట్ టైం. ఆ టైంలో ఆ చెట్టు దగ్గర ఉండి కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఈ ఫ్లవర్ కలెక్ట్ చేసి క్రిస్టల్ బౌల్స్ ఉంటాయి, ఆ బౌల్స్లో వేస్తాం. 2 hours తర్వాత ఆ నీళ్ళు తీసుకుంటాం. ఆ నీళ్ళు ఆల్రెడీ ఛార్జ్ అయిపోతుంది. ఆ ఛార్జింగ్ వాటరే మెడిసిన్. ఆ వాటర్లో ఆ తాలూకు రేడియేషన్ అంతా ఛార్జ్ అవుతుంది. అది ఎంతకాలం ఉన్నా నీళ్ళు పాడు కాకపోతే ఆ ఛార్జ్ పాడు కాదు. మరి స్మెల్ రావడం వల్ల ఏమన్నా జరుగుతుంది? అలాగంటే మేము కొంచెం అర్కం కానీ ఆల్కహాల్ కానీ కలుపుతాం. అదే పువ్వుని అర్కం తీసామనుకో, అదే ఆల్కహాల్ అవుతుంది, దాన్ని కలుపుతాం. లేదంటే ఈ ఫ్లవర్కి రాదు ఎక్కువ అర్కం, ఎక్కడో రేరుగా ఉంటుందని ఆల్కహాల్ కలుపుతాం. ఆల్కహాల్ పాడు కాకుండా అట్టి పెడతాయి నీటిని. నీటి స్ట్రక్చర్ని అట్టి పెట్టడమే కావాలి మనకి. అసలు ఈ ఫ్లవర్ థెరపీ మీరు ఎలా నేర్చుకున్నారు? నేను బై గాడ్స్ గ్రేసే నేర్చుకున్నాను. ఈ ఫ్లవర్ థెరపీకి ముందు ఏం చేసామంటే బ్యాచ్ ఫ్లవర్ థెరపీ అని ఇంగ్లాండ్లో ఒక డాక్టర్ కనిపెట్టాడు, ఎడ్వర్డ్ బాచ్. అది అప్పుడు చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను బై పోస్ట్. నేర్చుకున్నప్పుడు దాని థియరీ ఏంటి, దాని సిద్ధాంతం ఏంటి అన్నప్పుడు దాని వెనకమాల ఇది ఉంది, 15 మీటర్స్ ఉంటుంది, 2 hours ఉంటుంది. ఆ టైం లోపలే కలెక్ట్ చేసి నీటిలో వేసి దాన్ని ఛార్జ్ పెట్టాలి. అప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా ఆయన దాన్ని తయారు చేసింది ఉందన్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఐడియా వచ్చినప్పుడు నేను బీహార్ వెళ్ళినప్పుడు యోగా డిగ్రీకి వెళ్ళాను. యోగాలో ఏంటంటే ప్రతి చక్రానికి, ప్రతి నాడికి, ప్రతి కోశానికి, పంచభూతాలకి వీటందరికీ దేవతలు సింబాలిక్గా ఉన్నారు. ఆ సింబాలిక్ ఇదంతా యోగా నేర్చుకున్నప్పుడు ఆరోగ్యానికి యోగాయే సూత్రమైనప్పుడు ఈ దేవతలు ఈ దీప యోగా ఎందుకు కాకూడదని నేను డీప్గా వెళ్ళినప్పుడు ప్రతి చక్రానికి ఒక దేవత ఉన్నారు. అసలు ఎనర్జీకి మూలం ఏంటంటే చక్రాలు. ప్రతి చక్రానికి బాడీలో చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల ఆధారంగా హెల్త్ ఉంటుంది. కాబట్టి ఈ చక్రం ఏది మేలు చేసేది ఆ దేవత. సో ఈ చక్రం తిరగాలంటే ఆ దేవత
ఎక్కువ పవర్ఫుల్గా ఉండాలి. ఓకే. కాబట్టి ఈ చక్రాన్ని బాగు చేయటానికి మ్మ్. తన సొంతంగా ఏమవ్వదు, ఆ దేవత ఉండాలి కదా. మ్మ్. ఆ దేవత మెడిసిన్స్ నేను తయారు చేశాను. ఓకే. ఈ చక్రం కరెక్ట్ పని చేయాలంటే ఇప్పుడు మూలాధార ఉంది, మూలాధారకి అదే దేవత ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు. ఓకే. దానికి అది ఎలిమెంట్ ఏంటి? 5 ఎలిమెంట్లో మూలాధారకి ఎర్త్ ఎలిమెంట్, మ్మ్. ఫైర్ ఎలిమెంట్, వాటర్ వాటర్ ఎలిమెంట్. ఎలిమెంట్. ఈ ఎలిమెంట్స్ తర్వాత మెటాఫిజికల్ వే అంతా ఓకే. స్టడీ చేసినప్పుడు ఈ ఫ్లవర్ థెరపీ తయారు చేయగలిగాం. అంటే దానికి బేసిక్ ఫండమెంటల్ రూల్స్, ఓకే. ఫండమెంటల్ థియరీ మ్మ్. మన వేదాల్లో ఉన్న, యోగాలో ఉన్న ఆ దేవత ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను తయారు చేశాను అనమాట. దానికోసం చాలా సంవత్సరాలు చదివాను, అవన్నీ ఐడెంటిఫై చేయగలను. ఓకే. ఇప్పుడు ఒక ఫ్లవర్ తీసుకోవాలి అంటే సో ఈ ఫ్లవర్ తోటి యూజ్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది మరి మీకు? అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక ఫ్లవర్ తీసుకున్నాం, మ్మ్. ఆ ఫ్లవరు ఏ దేవతకి చెప్పబడింది, ఓకే. ఏ కాన్సెప్ట్లో చెప్పబడింది, ఓకే. ఆ, ఏ ఐడియాలజీలో చెప్పబడింది, మ్మ్. అవన్నీ రియల్ కాకుండా మెటాఫిజికల్ అంటే సింబల్స్, మ్మ్. సింబల్స్ని బట్టి తెలిసిపోతుంది. సింబల్స్ని బట్టి దాన్ని డీకోడ్ చేసుకోవాలి. ఓకే. ఆ సింబల్ డీకోడ్ చేయాలి. ఇప్పుడు నేను పైన్ ట్రీ అని తీసుకున్నాను, మ్మ్. అది దేవదారు ఉంటుంది. మ్మ్. అది ఎవరికి వృక్షం చెప్పబడింది అంటే ఇంద్రుడికి చెప్పబడింది. ఇంద్రుడు ఏం చేస్తాడు? ఎక్కువగా మూలాధారాన్ని పరిరక్షిస్తాడు. కాబట్టి మూలాధార చక్రాలు ఎఫెక్ట్ వచ్చి క్యాన్సర్ కానీ, ఇది తర్వాత డయాబెటీస్ కానీ, కిడ్నీస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అది మూలాధారకు సంబంధించిన జబ్బు. ఓకే. ఆ జబ్బుని రెక్టిఫై చేయటానికి దాని తాలూకు దేవత దేవత వృక్షం తాలూకు ఫ్లవర్ మెడిసిన్ బాగా పనిచేస్తుంది. ఓకే. అలాగ తీసుకున్నాక తర్వాత నేను కాంబినేషన్ చేశాను. ఓకే. మూలాధారకి ఇది ఈ జబ్బుకి ఈ చక్ర లేకపోతే ఈ నాడి ఈ తత్వం డిస్టర్బ్ అవుతాయని ఓకే. వాటన్నిటిని కలిపి నేను కాంబినేషన్ చేశాను. ఓకే. కాంబినేషన్ చేశాను కాబట్టి నేను క్యాన్సర్ కానీ ఒబెసిటీ కానీ ఒక 11 రకాల మెడిసిన్ తయారు చేశాను. ఓకే. ఇప్పుడు ఏంటి ఒబెసిటీకి, క్యాన్సర్కి, ఎలర్జీకి. ఇప్పుడు ఫ్లవర్ థెరపీ తోటి ఏమేమి క్యూర్ చేసుకోవచ్చు మరి? ఏమేమి అదే ప్రాబ్లమ్స్ ఏమేమి కూర్ చేయొచ్చు అంటే అదే నేను చెప్తున్నాను. క్యాన్సర్ చేయొచ్చు, ఓకే. థైరాయిడ్ చేయొచ్చు, ఓకే. ఎనీ గ్లాండ్యులర్ డిసీజ్. ఓకే. శరీరానికి కాకుండా తత్వం ద్వారా పాడయ్యేది తత్వాన్ని రెక్టిఫై చేసి నేచర్ని, అప్పుడు దీనిని ప్రతి సెల్కు ఒక తత్వం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ సెల్ వేరే ఉంటాయి, రెండు చేతివే. అవును, కానీ డిఫరెంట్ ఉంటుంది. దాని నేచర్ డిఫరెంట్ ఉంది. ఆ నేచర్ని ఐడెంటిఫై చేసి ఆ నేచర్ ప్రకారం ఆ మందుని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అదండి. అంటే క్యాన్సర్ చేయొచ్చు, డయాబెటీస్ చేయొచ్చు, తర్వాత థైరాయిడ్ చేయొచ్చు, హార్ట్ ప్రాబ్లం చేయొచ్చు, మెన్సెస్ ప్రాబ్లం చేయొచ్చు, పిల్లలు పుట్టిన వాళ్ళకి చేయొచ్చు. ఇలాగా నేను దగ్గర 10-15 మెడిసిన్స్ చేశాను. ఓకే. అంటే దేనికి దానికి సపరేట్ ఉంటుందండి? దేనికి దాన్ని సపరేట్. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఏమన్నా మెలగ్నెంట్ ట్యూమర్స్, క్యాన్సర్కి మెడిసిన్. క్యాన్సర్కి. ఓకే. ఆ ట్యూమర్స్ని తగ్గిస్తుంది. ఓకే. అంటే మెటబాలిజమే కదా ట్యూమర్ అంటే. అవును. ట్యూమర్ అంటే మనకి వేస్ట్ మ్యాటర్ అంతా ఒక చోటు చేసి బయట నెట్టడానికి ట్యూమర్ లాగా చేస్తుంది. అలాంటిది మనం రెక్టిఫై చేసినప్పుడు ట్యూమర్స్ తగ్గుతాయి. అలాగే ఇప్పుడు ఇది ఉంది కిడ్నీ మెడిసిన్. ఓకే. ఇది కిడ్నీని బాగు చేస్తుంది. ఒక 2-3 నెలల్లో మీ కిడ్నీని పర్ఫెక్ట్గా పనిచేసేటట్టు చేస్తుంది. కిడ్నీకి ఎక్కువంటే యాసిడ్స్ వస్తాయి. ఇది యాసిడ్ కాకుండా మన బాడీలో నీ నేచర్ని తయారు చేస్తుంది. అంటే కూల్గా ఉండే నేచర్. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలంటారు మరి? ఇది దీని చోట 4 బాటిల్ ఉంటుంది. ఓకే. ఈ బాటిల్లో ఇలా దీంతో 4 చుక్కలు వేసుకొని ఒక కప్పు నీళ్ళలో 3 సార్లు తాగాలి.
ఓకే. డైలీ 3 లేకపోతే టైమ్స్. ఒక 10 చుక్కలు వేసుకొని 1 లీటర్ బాటిల్లో తాగుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఓకే. ఎలాగైనా పర్లేదు. ఓకే. డేలో 3 టైమ్స్ అయినా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక బాటిల్‌లో బాటిల్లో మిక్స్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో, ఇలా ఎన్ని మంత్స్ యూజ్ చేయాలంటారు మరి? ఒక ఒక 3 మంత్స్ ప్రతిదానికి ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఓకే. మనిషికి దగ్గర దగ్గర 90 రోజుల్లో మెటబాలిజం మారుతుంది. హ్మ్. ఈరోజు చేసుకుంటే రేపు మాత్రమైతే మళ్ళీ ఎల్లుండి మామూలు అవుతుంది. అవునవును. అలా కాకుండా ఒక 3 మంత్స్లో మనిషి యొక్క మెటబాలిజం అంతా మారుతుంది. ఓకే. తత్వం అంటారు. హ్మ్. తత్వం మారటానికి ఒక 3 నెలలు కావాలి. కాబట్టి 3 నెలలు వాడేసరికి మీకు మంచి గుణం కనిపిస్తుంది. ఇంకా ఎక్కువన్నా రెసిడ్యూస్ ఏమన్నా ఉంటే తర్వాత వాడవచ్చు. మెయిన్గా 3 నెలల్లో మీకు రిజల్ట్స్ కనిపిస్తుంది. ఓకే. ఇదేమన్నా నక్షత్రాలు. ఓకే. నక్షత్రాలు. నక్షత్రం అంటే మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఓకే. ఆ 27 నక్షత్రాల్లో 27 రకాల ఇందులో కూడా లిక్విడ్ లానే ఉంటుందా? లిక్విడే. ఓకే. అది కూడా లిక్విడే. సో, ఇది దేనికి యూజ్ అవుతుందంటారు మరి? ఇది దేనికంటే 27 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిరాలు. హ్మ్. ప్రతి నక్షత్రం కిందకే ఒక మనిషి బాన్ అవుతుంది. ఓకే. ఆ 27 కేటగిరీస్కే రిస్ట్రిక్ట్ అవుతాడు మనిషి. హ్మ్. ఇలా దీని ప్రకారం నక్షత్రం. అయితే మనకి గ్రహాలు, రాశులు ఇవన్నీ మారుతాయి. అవునవును. కానీ నక్షత్రం స్టేట్ మన పుట్టింది మందే ఉంటుంది. ఇంకా తర్వాత ఎప్పుడు మారదు టైం బట్టి. కాబట్టి ఇదేంటంటే మన సోల్, మన నేచర్, మన తాలూకు ఎగ్జిస్టెన్స్. అప్పుడు గ్రహాలు మారుతాయి. శని వస్తాడు, రాహు వస్తాడు, కేతు వస్తాడు, లేకపోతే బుధుడు వస్తాడు. వీళ్ళందరూ టైం పీరియడ్ ఉంటుంది. కానీ నక్షత్రం టైం పీరియడ్ ఉండదు. అది మన నేచర్. ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉన్నాం అనుకో, వరద వచ్చినా తట్టుకోవచ్చు, ఎండ వచ్చినా తట్టుకోవచ్చు. ఇంకేదైనా అంటే ప్రాబ్లం వస్తే కొంతమంది గట్టిగా ఉంటారు. ఒక 10 నిమిషాలు ఎండలో నిల్చోలేకపోతారు. కొంతమందికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, స్ట్రెస్ వచ్చిందనుకో, అమ్మమ్మ గాగా పెట్టిపోతారు. కాబట్టి మనని కాపాడి మన స్టెబిలిటీని ఇవ్వగలిగింది నక్షత్రం. ఓకే. ఎందుకంటే దట్ ఈస్ అవర్ నేచర్. ఓకే. కాబట్టి ఇది కూడా ఏంటంటే జబ్బుతో అవసరం లేదు. మీకు ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్ ఏమన్నా జబ్బు అయినా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ క్యూర్ అది మీకు స్ట్రాంగ్ చేస్తుంది. విత్ కెపాసిటీ ఉంటుంది. సో తీసుకున్నా కానీ వాటర్లో మిక్స్ చేసి తీసుకోవాలి. ఓకే. సో అండ్ ఇప్పుడు మనం జనరల్గా చూసేది ఏంటంటే, సో చాలామంది డైట్ అంటారు. సో ఇందులో ఏమైనా డైట్ ఉంటుందా అండి? ఫ్లవర్స్తో ఏమైనా? ఫ్లవర్స్ అంటే డైట్కి విధానం ఏంటుంటుందంటే మన డిఎన్ఏ కారణం. ఓకే. వెయిట్ లాస్ అవ్వచ్చు అయితే ఏదైనా. ఓకే. ఒక మనిషి చెడిపోయాడంటే వాడి తత్వం కాకుండా ఇంకొక తత్వం మెడిసిన్ తీసుకోవటం వల్ల, ఇంకొక తత్వం ఆహారం తీసుకోవటం వల్ల, అపోజిట్ కానీ ఇంకా ఏదైనా ఎర్రర్ కానీ. ఓకే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ పూర్వీకులు ఏ ఆహారం పదార్థం, ఇప్పుడు మీ పూర్వీకులు ఎక్కువ జొన్నలు తిన్నారు, లేకపోతే మీ పూర్వీకులు ఎక్కువ రైస్ తిన్నారు. ఈరోజు వచ్చి మీరు నేను గోధుమ తింటాను, ఫాస్ట్ ఫుడ్ తింటాను, ఇది ఓట్స్ తింటాను అంటే అవ్వదు. ఓకే. ఎందుకంటే మీ వంశపారంపరంగా మీ డైజెస్టివ్ సిస్టమ్ దానికి అలవాటు పడింది. ఓకే. కాబట్టి దాన్ని ఈజీగా చేస్తుంది. ఇంకోటి వేస్తే అది తిరుగుతుంది, అక్కడ రెసిడ్యూ అవ్వదు, అంటే రెసిడ్యూస్ వస్తాయి. కాబట్టి ఏంటంటే ఆహారంలో ఫారినే తినాలి, ఇండియా వాళ్ళు ఇండియాది తినాలి, ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర తినాలి, మైసూర్ వాళ్ళు మైసూర్ తినాలి. అంతేగాని మీ గ్రాండ్ పేరెంట్ ఏది తిన్నారో మీకు అదే ఆహారంగా చాలా ఈజీగా, చాలా స్మూత్గా మీ బాడీకి సక్సెస్ చేస్తుంది. అది అసలు బేసిక్ రూల్ ఫర్ ఫుడ్. ఎవరి ఆరోగ్యానికైనా అదే బేసిక్ రూల్. కాకపోతే మన ఆరోగ్యానికి ఒక్క ఫుడ్ అనేదే కాదు,
మన శరీరం బిల్డ్ అయింది పంచభూతాలతో. అవునండి. పంచభూతాలతో ఉన్నప్పుడు ఈ 5 కారణాలు అవుతాయి. 5 ఎలా కారణాలు? ఇప్పుడు మీకు ఎలిమినేషన్ ఉందనుకోండి, ఎలిమినేషన్ సరిగ్గా కాకపోతే తినలేరు, అవును, అరగదు. అరగదు. అలాగా ఆకలి ఉండకపోతే అరగదు, ఆకలి ఉండకపోతే తినలేరు, తినలేరు. తర్వాత రుచి ఉండకపోతే తినలేరు, స్మెల్ ఉండకపోయినా తినలేరు. నిద్రపోకపోతే ఆ రెస్ట్లెస్నెస్తో ఉండలేరు, ఎక్సర్సైజ్ చేయకపోతే ఆకలి అవ్వదు. ఓకే. నువ్వు తగిన పని చేయకపోతే నీ శరీరం పెరగదు, ఆకలి అవ్వదు, పెరగటానికి ఎగ్జిస్ట్ అవ్వదు, అప్పుడు ఆకలి అవ్వదు. నీ పని అవసరం, నీ నిద్ర అవసరం, నీ ఆకలి అవసరం, నీ ఎలిమినేషన్ అవసరం. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి అవసరాలు. ఇంట్లో ఏ సరిగ్గా లేకపోతే ఆరోగ్యం ఉంటుందని చెప్పండి, లేదు. లేదు. ఇవన్నీ సమానంగా బ్యాలెన్స్గా ఉండాలి. ఓకే. కాబట్టి ఆహారం ఒకటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీ శరీరంలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎర్త్ ఉంది, వాటర్ ఉంది, ఫైర్ ఉంది, ఎయిర్ ఉంది, స్పేస్ ఉంది. ఓకే. వాట్ ఈ స్పేస్? స్పేస్ మన శరీరంలో ఆకాశం ఉందని ఎవరికైనా తెలుసా? ఉందని అసలు ఫీల్ అవుతామా? లేదు. లేదు, కానీ ఉంది. స్పేస్ ఉంది. సో మనకి ముందు మొదలైన ఆకాశమే. ఓకే. అంటే ముందు మొదలైన తల. సో ఇక్కడ స్పేస్ ఉంటుంది. స్పేస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇదంతా స్పేస్ ఉంటుంది. దాన్ని స్పేస్ సెంటర్ అంటారు. కాబట్టి స్పేస్ ఎట్లా ఉంది? బ్రెయిన్లో చాలా వరకు ఇవన్నీ ఉన్నాయి. ఏవి? బ్రెయిన్ ఉంది, స్పేస్ ఉంది, ఖాళీ ఉంది. ఇక్కడ ఖాళీ, ఇక్కడ ఖాళీ, ఇదంతా ఖాళీ. ఓకే. మనకి స్పేస్ ఉంది. ఆ స్పేస్ తల అంతా ఖాళీ ఉంటుంది. అది అన్నీ గులాబ్ జామున్ లాగా రసం ఉంటుంది, దాంట్లో తేలుతూ ఉంటాయి. ఖాళీ ఎందుకు ఉంచాడు దేవుడు? పీస్ఫుల్గా ఉండాలి. పీస్ఫుల్ అంటే ఆకాశం అంటే పీస్ అని తెలిసిందా? ఎక్కువ జాగా ఉంటే మన కొండపైన ఆహా అంటే ఎందుకు? కొండ చుట్టూ ప్లేస్ ఉంటుంది, ఏ పదార్థం మనకు అడ్డుకోదు, అందుకని చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి అదేంటి? ప్యూరిఫైయర్. ఆకాశం అనేది ప్యూరిఫైయర్. మనకి అన్నీ ప్యూరిఫై అవుతాయి. గాలి ప్యూరిఫై అవుతుంది, అంటే వస్తువు ఉండదు కాబట్టి అదంతా ప్యూరిఫై అవుతుంది. కాబట్టి ఏంటంటే మన బాడీలో స్పేస్ ఇంపార్టెంట్. ఎందుకంటే తల అన్నిటికంటే ముఖ్యమైనది. తలలో వచ్చిన ఆలోచన బాడీలో మేనిఫెస్ట్ అవుతుంది. రెండోది మనకి ఇక్కడ గాలి పీల్చుకోవటానికి డయాఫ్రమ్ అంటారు. డయాఫ్రమ్ లోపల ఏముంటుంది? స్పేసే. ఆ స్పేస్ ఉంది కాబట్టి దాని అంతా అది లంగ్ పనిచేయటానికి ఉపయోగపడుతుంది. అంటే అది ఇట్లా ఓపెన్ కాగానే లోపలికి నెత్తే బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి డయాఫ్రమ్ లంగ్స్ పనిచేయడానికి స్పేస్ ఉండేది. రెండోది ఎక్కువ ప్యూరిఫై చేస్తాయి. ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేది దాన్ని బ్లడ్ చేయటం కంటే ఈ ఎయిర్ అంటే మన స్పేసే చేస్తుంటుంది. తర్వాత మన ప్రతి సెల్ డివిజన్ చూసారా? స్పేస్ ఉంటుంది. సెల్ డివిజన్లో స్పేస్ ఉంటుంది. ఆ స్పేసే సెల్ని పని చేపిస్తుంది. అది కంటాక్ట్ కావటం, ఎక్స్పాండ్ అవటానికి ఆ స్పేసే పనిచేస్తుంది. కాబట్టి మన బ్లడ్ ప్యూరిఫై అవటానికంటే స్పేసే యూజ్ఫుల్ అవుతుంది. రెండోది ఏంటి? మన నాళాలు ఉంటాయి. నాళాలు మొత్తం నిండిపోయి ఉంటే పైనుంచి వచ్చేది రాదు. అది కింద నుంచి ఖాళీ చేస్తే పైన ఖాళీ ఉంచుతుంది. కాబట్టి నాళాల్లో కూడా ఖాళీ జాగా ఉంటుంది. సో మన మెటబాలిజం నడవటానికి అంతా స్పేసే కారణం. స్పేసే ప్యూరిఫైయరు. స్పేసే ప్యూరిఫై చేయకపోతే మనకి అనారోగ్యం వస్తుంది, ఎక్కువ ఇంప్యూరిటీస్ నిలబడతాయి. కాబట్టి ప్రతి మనిషి ఏంటంటే కొంచెం స్పేస్ గురించి ఆలోచించారు. అది మన బ్రెయిన్లో ఎక్కువ థాట్స్ ఉన్నాయి, చిరాకు ఉంది, అందరిని తీసుకున్నట్లు పెట్టుకుంటాం, ఎవరే మాట అన్నా సరే అవన్నీ. అప్పుడు మీకు సఫికేషన్ వస్తుంది.
ఏది మర్చిపోయి నిద్రపోయారు అనుకోండి, పీస్ఫుల్గా ఉంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది. ఆ పీసే మన ఆజ్ఞాచక్రం మొత్తాన్ని నడిపించేది, కణాలని నడిపించేది ఆజ్ఞాచక్రం. సో బ్రెయిన్ పీస్ఫుల్గా ఉంటే, బ్రెయిన్ ఖాళీగా ఉంటే, ఎంత ఎక్కువ ఖాళీ చేయగలిగితే అంత మీకు ఆరోగ్యం వస్తుంది. సో బ్రెయిన్లో ఏం పెట్టుకోకుండా ఉంటే బెటర్ అంటారు. బెటర్. ఓకే. అంటే తిండి లేకపోయినా బతుకుతారు. ఎండలో ఎడారిలో అడవుల్లో ఏమి తిండి ఉండవు సరిగ్గా, అయినా వాళ్ళు బతుకుతారు, హెల్దీగా ఉంటారు. ఎందుకు? ఈ స్పేస్ అయినా స్పేసే రీజన్. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏమి ఆలోచించరు. నిద్ర వస్తే నిద్రపోతారు, ఆకలి తింటారు, బేసిక్ నీడ్స్ ఉంటే తీర్చుకుంటారు అంతే. తర్వాత స్పేస్కి కూడా మెడిసిన్ ఉందంటారా మరి? మా దగ్గర స్పేస్కి కూడా మెడిసిన్ ఉంది. ఓకే. అంటే దాన్ని థైరాయిడ్ వస్తుంది ఎక్కువ స్పేస్. ఓకే. స్పేస్ నేచర్ ఏంటంటే రివల్యూట్ అవుతుంది. ఇప్పుడు స్పేస్ ఆకారం ఇలా ఉంటుంది, మనకి సిగ్నల్ ఎందుట్లో ఉంటుంది, మెటాఫిజికల్లో ఇలా ఉన్నప్పుడు మనకు ఒక ఆలోచన ఇక్కడ ఉంది, తీసుకున్నాం, అది దాని నేచర్ ఇలా తిరిగి వెళ్ళిపోతుంటుంది. అయితే ఆలోచన ఇక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది అనుకో, మళ్ళీ తిరిగి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఎక్కువసార్లు తిరిగితే ఏమద్ది, ఇది సుడిపడుతుంది, సుడిపడి ఇవి ఏర్పడతాయి. దాంట్లో చిక్కుకుంటే మనిషి బయటికి రాడు. అంటే ఏదైనా ఆలోచనలో చిక్కుకున్నాం అనుకో, తొందరగా బయటికి రావు. అదే మళ్ళీ వస్తుంది, అదే ఆలోచన మళ్ళీ వస్తుంది, అదే ఆలోచన మళ్ళీ వస్తుంది. ఇది స్పేస్ నేచర్. ప్యూరిఫై అవ్వదు, వెళ్ళిపోదు బయటికి. కాబట్టి దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా స్పేస్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్పేస్ని క్లీన్ చేసుకుంటే, ఎక్కువ స్పేస్ ఉంచుకుంటే మన బ్లడ్, మన థాట్స్, మన ఆలోచనలు మనం ఎక్కువ ప్యూరిఫైగా ఉంటాం. ఓకే. సో ఈ స్పేస్కి మెడిసిన్ ఉంది అన్నారు కదా, సో అది ఎలా ఉంటుంది మరి మెడిసిన్? నాకు థైరాయిడ్ వచ్చింది అనుకో జనానికి, థైరాయిడ్ వచ్చినప్పుడు స్పేస్ పాడైతేనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి థైరాయిడ్ అంతా కూడా స్పేసే. ఓకే. సో థైరాయిడ్ రావడానికి రీజన్ స్పేస్. ఓకే. కాబట్టి వెంటనే స్పేస్ మెడిసిన్ ఇస్తాను. వెంటనే 2-3 నెలల్లో థైరాయిడ్. అదే లిక్విడ్ లాగానే ఉంటుందా ఇలా? ఇదే మెడిసిన్ తయారు చేసినాక దీన్ని గవర్నమెంట్లో రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. ఓకే. రిజిస్టర్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ వర్డ్స్ వాళ్ళు ఒప్పుకోలే. అచ్చా. ఓకే. ఏదో డ్రగ్ లైసెన్స్ వాళ్ళు. నేను అంటే ఈ మెడిసిన్ పేరు లేకపోతే కాన్సెప్ట్, ఎయిర్, విండ్, ఇవి ఎలాగని ఇస్తే దే నాట్ యాక్సెప్టెడ్. దట్స్ వై వాటికి పేర్లు పెట్టాను. ఓకే. అకార్డింగ్లీ పేర్లు పెట్టాను. ఇప్పుడు థైరాయిడ్ అని పేరు పెట్టాను, ఇది ఒక థైరాయిడ్ మీదే కాదు, స్పేస్ మీద పనిచేస్తుంది. ఓకే. స్పేస్ని అంతా రెక్టిఫై చేస్తుంది. కాబట్టి కానీ వాళ్ళు స్పేస్ అంటే ఒప్పుకోరుగా, వాళ్ళకి ఇంగ్లీష్ మందుల పేర్లు కావాలి, అందుకని థైరాయిడ్ అని పెట్టాను. కాబట్టి ఈ నేను చేసిన 10 వాటిలో కూడా దాని తాలూకు మెటాఫిజికల్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ప్రాబ్లమ్స్ రెక్టిఫికేషన్ ఉంటుంది, కానీ దాని పేర్లు మాత్రం వీటిని పెడతాను. ఎందుకు? ఇన్వెర్టబుల్ అయింది కాబట్టి ఎవరు ఒప్పుకోరు, గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వరని అలా పెట్టాను. ఓకే. ఇప్పుడు టీ లాగా కూడా తీసుకోవచ్చు అని ఇందాక మాకు చూపించారు. మేము ఏం చేసామంటే ఈ 5 ఎలిమెంట్కి ఫ్లవర్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఓకే. అది కాకుండా వేదిక్ సైన్సెస్లో, వేదాల్లో లేకపోతే అధర్వేదంలో, వాటిలో వీటిలో ఏమైందంటే ఈ మెడిసిన్ నేను తయారు చేస్తూ పోయాను. ఈ మెడిసిన్కి వెనకమాలున్న కాన్సెప్ట్స్ ఏంటంటే, ఒక చక్రం పాడైతే ఒక ఇది వస్తుంది, ఒక నాడి పాడైతే ఒక జబ్బు వస్తుంది, ఒక తత్వం, పంచభూత తత్వాల్లో ఒక తత్వం పాడైతే అది వస్తుంది. అలాగే ఒక చక్రం, నాడి, తత్వం, కోశం, 5 కోశాలు ఉంటాయి. 5 కోశాల్లో ఒక కోశం పాడైతే జబ్బు వస్తుంది. 5 కోశాల్లో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని 5 కోశాలు ఉంటాయి. ఒకటి ఆహారం కోసం,
పాడైతే ఆహారం రెక్టిఫై కాకపోతే ఒక జబ్బు వస్తుంది, శరీరానికి వస్తుంది. అదే ప్రాణం రెక్టిఫై కాకపోతే ప్రాణమయ కోశం ఉంటుంది. ఆ కోశం పాడైతే మన శరీరం ఒకలాగున్నా ఆ ప్రాణం ఎఫెక్ట్తోని ఇవన్నీ పాడవుతుంటాయి, నాడులు, చక్రాలు, కోశాలు. అలా కాకుండా ఎమోషన్ ఉంది మనోమయ కోశం అని. ఆ మనస్సు పాడైంది అనుకో, అయ్యో అయ్యో అంటే మనకి కోపము, దుఃఖము, ఆవేశం, ఆనందం ఇవన్నీ కూడా మనోమయ కోశం. దాన్ని బట్టి కూడా కొన్ని పాడవుతాయి. ఆ మనోమయ కోశాన్ని ఏం చేయాలి? తర్వాత విజ్ఞానమయ కోశం ఉంటుంది. ప్రతి మనిషికి ఒక జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంలో కూడా రెక్టిఫై అవ్వకపోతే, జ్ఞానం తక్కువైతే ఎక్కువైతే, ఇప్పుడు మెంటల్ రిటార్డెడ్ ఉన్నాడు, వాళ్ళ జ్ఞానం ఉండదు, అలాంటి జబ్బులు వస్తాయి. అలాగే ఆనందమై ఉంటుంది. ఒక మనిషి తృప్తితోనే ఆనందం వస్తుంది. నాకుంది, ఇది ఉంది చాలు అనుకుంటే, లేదు నాకు ఇంకా లేదు, ఇంకా లేదు, ఇంకా లేదు అంటే వాడు డబ్బులు వెనకమాలా, ఇంకో దాని వెనకమాలా, ఇంకో తృప్తి లేకపోతే పడతాడు. అదే ఆనందం ఉండదు అక్కడ. వాడు ఎంత సుఖం ఉంటుంది కానీ ఆనందం ఉండదు. ఇలాగ మనకి కోశాలు ఉన్నాయి, తత్వాలు ఉన్నాయి, నాడులు ఉన్నాయి, తర్వాత ప్రాణాలు ఉన్నాయి, 10 ప్రాణాలు ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, ఒకటే మెడిసిన్లోకి ఇవన్నీ కాన్సెప్ట్స్ అంటే నేను కాంబినేషన్ కలుపుతున్నాను కదా. ఓకే, తత్వం కలుపుతాను, చక్రం కలుపుతాను, నాడి కలుపుతాను. వీళ్ళందరికీ దేవతలని ఆపాదించారు మన వాళ్ళు. ఆ దేవత చెట్టు వృక్షమే ఆ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఎందులో కలిపామనుకో రెక్టిఫై అవుతుంది. కాబట్టి ఇదేంటంటే ఈ దీంట్లో కాన్సెప్ట్స్ అన్నీ కలిసాయి. తత్వాలు, నాడులు, కోశాలు ఇవన్నీ కలిపి కాంబినేషన్తో మెడిసిన్ చేశాను. అంటే నేను ఎలాగ ఐడెంటిఫై, ఒక జబ్బు వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, ఏ తత్వం పాడేద్ది, ఏ నాడి పాడవద్ది, ఏ చక్రం పాడవద్ది. సో అలా చూసుకొని మెడిసిన్ ప్రిపేర్ చేశాను. కాబట్టి ఈ మెడిసిన్స్ ఏంటంటే దాని మీద రాసిన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటాయి, కథమే కూడా ఉంటుంది ఎఫెక్ట్, ఆ తత్వం, ఆ నేచరు. కాబట్టి ఇది తర్వాత దీంతోనే సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఓకే, ఎందుకు అంటే నేను ఫ్లవర్ని తీసుకొచ్చి నీళ్ళలో వేస్తాను, 2 hours తర్వాత ఆ ఫ్లవర్ తీసేసి ఆ నీళ్ళే మెడిసిన్గా వాడతాను. ఓకే, దాంట్లో ఇంకేం యూజ్ అంటే కొంచెం 5% ఆల్కహాల్, 5% అంటే నీళ్ళు పాడు కాకుండా చాలా కాలం నిల్వ ఉంటాను, సంవత్సరాలు. కాబట్టి దాంట్లో మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్, ఏ రకం సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎందుకంటే నీళ్ళల్లో ఏవి సాల్యుబుల్ కాదు, ఆ తేనె సాల్యుబుల్ అవుతుంది అంతే. అంతలో ఈ పొడి ఇవే సాల్యుబుల్ కాదు, వడపోస్తాం కాబట్టి అదేమి సాల్యుబుల్ కాదు. కాబట్టి మీకు దీంతో సైడ్ ఎఫెక్ట్స్ అని పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా ఎవరైనా తాగొచ్చు. ఓకే, సో పిల్లలకు కూడా యూజ్ చేయవచ్చు అయితే ఇది? యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఏమైనా జలుబు కానివ్వండి, దగ్గు అలా ఏమైనా అయితే యూజ్ చేయొచ్చు. సాధారణంగా బై గాడ్స్ గివింగ్ నేచర్, బై గాడ్స్ గివింగ్ ఇమ్యూనిటీ, అది 20 years వరకు పిల్లలకి నేచురల్ ఇన్బిల్ట్ ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా జబ్బు వస్తే రెక్టిఫై చేసుకోగలరు. తొందరగా మెడిసిన్ పిల్లలకి అవసరం ఉండదు, అది మా కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఫ్లవర్ థెరపీ తోటి ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసుకోవచ్చు. చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, చాలా ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటారు. నా ఫ్లవర్ థెరపీకి ఇంకా ప్రభావం కాన్సెప్ట్ అయితే దాని చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్ మారుస్తుంది. ఎన్వైర్న్మెంట్ మారుస్తుంది కాబట్టి గ్లాండ్యులర్ డిసీజెస్ అన్నీ తొందరగా రెక్టిఫై అవుతాయి. మామూలు అలోపతిలో గ్లాండ్యులర్కి ఉండవు. మెన్సెన్స్ బాగు చేయటం, స్పర్మ్ క్రియేట్ చేయటం, లేకపోతే థైరాయిడ్ని మెడిసిన్స్ ఇస్తారు, జీవితాంతం వాడాలి. కానీ ఇది అట్లా కాదు, ఆ గ్లాండ్ ఉందనుకో, గ్లాండ్ని బాగు చేస్తుంది. ఇప్పుడు మెన్సెస్కి దీని పిల్లలకి అస్సలు గ్లాండ్ ఏంటి ఇవి కదా,
స్పర్మ్, ఓవరీ, యూట్రస్ ఇవన్నీ కావాలి. అవి పాడైపోయినాయి అనుకో, స్పర్మ్ గట్టిగా ఉంది, స్పర్మ్ వీక్గా ఉంది, ఇలా ఇలా ఎగ్ గట్టిగా ఉంది, లేడీ చాలా డామినేటింగ్ ఉంది, మగాళ్ళు డామినేట్ సబ్మిసివ్ ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు ఓకే ఏంటంటే ఆ నేచర్ ఏదైతే బాడీ నేచరు ఎగ్జాక్ట్గా ఉండాలి. మా మెడిసిన్ ఏంటంటే ఆ నేచర్ని మారుస్తుంది. ఓకే కాబట్టి నా దగ్గర చాలామంది పిల్లలు పుట్టారు. అంటే వాళ్ళిద్దరి నేచర్ ఒక 6 monthsలో దాన్ని రెడీ చేయటం, ఇక్కడ రెడీ చేయటం ఇద్దరు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు పుట్టారు, ప్రాబ్లం కాదు. అంటే ప్రొవైడెడ్ 50 years లోపల ఓకే. సో ఈ మెడిసిన్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. సో వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంది. నేను ఎక్కువగా ఏంటంటే చైల్డ్ బర్త్ ఉంది అనుకో, చైల్డ్ బర్త్కి మా దగ్గర కొంచెం ఫారిన్ మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. అవి ఫ్లవర్సే. అదేంటంటే తట్టుకోవటానికి ఉంటుంది. ఒక మెడిసిన్ కాంబినేషన్ ఇస్తాను, నొప్పులు వచ్చిన వెంటనే మంచి ఈజీ డెలివరీ అవుతుంది. ఓకే. అలా కాకుండా మెన్సెన్స్ ప్రెగ్నెన్సీ రాకపోతే దానికి కూడా ఉంటుంది. ఓకే. అంటే కాకపోతే నేను చూసి చెప్పగలుగుతాను మంచి శరీరం ఎంతవరకు ఇలా ఉంటుంది, ఇంతవరకు అయితే మామూలుగా వస్తుంది. ఇక్కడ వెళ్ళింది అనుకో అది రాదు. ఓకే. అదేంటంటే థర్మోస్టాటిస్ అంటారు. ఆ స్టాటిక్ పాయింట్ కిందకి పోతే ఇది రాదు. ఓకే. ఇంతవరకు ఉన్నప్పుడు వస్తుంది. అది అలా. ఓకే. సో ఇప్పుడు ఫ్లవర్ థెరపీ తోటి టీబీ ఉంటుంది కదా, ఆ టీబీ ఏంటంటే అది క్యూర్ అవుతుందా అండి? అది నేను చెప్తాను. ఓకే. ఆ టీబీ మనకి హోమియోపతిలో మియాజమ్స్ అంటారు, ఆయుర్వేదంలో దోషం అంటారు, ఇంకొక ఇంగ్లీష్లో కూడా అది నేచర్ ఏదో అంటారు. అవి 4 ఉంటాయి, ట్యూబర్కులం, సోరినం, సిఫిలినం, మెర్నోరియం అని. ఈ 4 కూడా చిక్కుముడు లాంటివి. ఒక ఆస్పెక్ట్లో దాన్ని రీచ్ అవ్వలేము. 4 ఆస్పెక్ట్లో ఆ దారాలు ఉండేస్తే దారాలు అన్నీ చుట్టుకొని ఒక దానిలాగా ఉంటే దాన్ని మియాజం అంటారు. ఆ మియాజము అసాధ్యమే కానీ కష్టం. ఓకే. టీవీ లాంటివి, సిఫిలిస్ లాంటివి, లేకపోతే మీకు మెర్నోరియం అంటే స్కిన్ ప్రాబ్లం లాంటివి, ఇవన్నీ కొంచెం కష్టం. సోరియాసిస్ లాంటివి ఇవి కష్టమైన సాధ్యం కాదు. బాగానే నా దగ్గర సోరియాసిస్ చాలా బాగా తగ్గింది. ఓకే. సో ఇప్పుడు కొంతమందికి చూసుకుంటే మనకి పెరాలసిస్ వస్తుంది. సో వాళ్ళు సో ఎక్కడికి వెళ్ళినా కానీ డాక్టర్స్ కానివ్వండి, లేదు సో వేరే థెరపిస్టులు ఉంటారు కదా, సో అక్కడికి వెళ్ళినా కానీ క్యూర్ అవ్వదు. సో ఫ్లవర్ థెరపిస్ట్ తోటి క్యూర్ ఏంటంటే నా దగ్గర ఫ్లవర్ మెడిసిన్ ఉంది. ఓకే. అది ఎనర్జీ మెడిసిన్, నరాలకు సంబంధించిన మెడిసిన్. ఏంటంటే 1 నెల 2 నెలలు పచ్చిగా ఉంటుంది కదా, ఓకే, ఆ కణాలు. సో దీంట్లో ఏమవుతుంది, మన సో దీంట్లో కణాలు ఎండిపోతాయి. ఇప్పుడు ఈ చేతికి తేడా వచ్చేస్తుంది. తేడా వచ్చేసి ఇది ఎండిపోవటం మొదలు పెడుతుంది. అలా ఎండకుండా పచ్చిగా ఉన్నంత వరకు రెక్టిఫై అవుతాయి. 2-3 నెలల వరకు, 2-3 నెలల లోపలైతే రెక్టిఫై అవుతుంది. సంవత్సరాలు పడితే ఇంకేం చేయలేము. అంటే ఎందుకంటే మెటబాలిజం పాడైపోతుంది. దీనికి మెయిన్ బేస్ ఏంటంటే మెటబాలిజం. దేవుడు ఇచ్చిన అవయవాల్ని తీసేయకుండా ఉంటే నా మెడిసిన్ బాగా పనిచేస్తుంది. ఎవరు యూట్రస్ కోసారు, స్ప్లీన్ కోసారు, గాల్ బ్లాడర్ కోసారు, థైరాయిడ్ కోసారు, వెరికోస్ వెయిన్ కోసారు, ఇవన్నీ దేవుడు ఇచ్చిన అవయవాన్ని తీసి పారేయటం. అలాంటిది మంచిది కాదని మా ఉద్దేశం. అది మళ్ళీ రెక్టిఫై అవ్వచ్చు, కానీ తీసేస్తే కాలేదుగా. సో అలా అంటే 1-2 monthsలోనైతే రికవర్ అవుతారు. బట్ ఒకవేళ ఇయర్స్ అయితే పడుతుంది, నేను చేయలేదు. ఓకే. సో ఇంకా అసలు ఈ ఫ్లవర్స్ అన్ని మీరు ఎక్కడ నుండి కలెక్ట్ చేస్తున్నారు మరి? మామూలు ఏంటంటే ఈ ఫ్లవర్ థెరపీ థియరీని
ఇంగ్లాండ్లో చదువుకున్నాను, ఆస్ట్రేలియాలో అక్కడక్కడ ఉంది ఫ్లవర్ మెడిసిన్ అని. ఆ థియరీ ఏంటని చదువుకున్నప్పుడు అదే నేను చెప్పాను కదా 2 hours వరకు 15 meters వరకు ఉంటుందని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ట్రూత్ అది. కానీ మన ఇండియాలో ఎవరు చేయటం ఆ ప్రభావం అనే శాస్త్రాన్ని మర్చిపోయారు. సరే నేను మామూలుగా బీహార్ వెళ్ళినప్పుడు గురువు గారు ఇది చెయ్యన్నారు, ఎకాలజీ రాయమన్నారు. తర్వాత నేను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15-20 థెరపీలు నేర్చుకున్నాను. రేడియోనిక్స్ అని, ఈ తర్వాత మామూలుగా నేచర్ క్యూర్, యోగా, నేచర్ క్యూర్, రేడియోనిక్స్, రేడియస్టీషియా, బయోథెరపీ, ఆకుపంజర్లో 5 రకాలు నేర్చుకున్నాను. ఇవన్నిటి థియరీ ఏంటి, అదే మూల సిద్ధాంతం ఏంటి అని కనుక్కున్నప్పుడు ఆ మూల సిద్ధాంతాన్ని ఇందులో కూడా ఒక మూల సిద్ధాంతం ఉందని ఐడెంటిఫై చేసి, అది నా సొంతంగా ఐడెంటిఫై చేసిందే. కానీ వేదాలు, జ్ఞానాలు, శాస్త్రాలు అన్నీ చదువుకొని అది రాసి ఎక్కడ లేదు, అది చదివి చేసింది కాదు, నా అనుభవంతో చేసింది ఇదంతా. ఓకే. ఇప్పుడు అమ్మ, ఇప్పుడు మందార పువ్వు తీసుకున్నాం అనుకోండి. సో మందార పువ్వుతోటి ఇప్పుడున్న జనరేషన్లో సో హెయిర్కి మంచి యూజ్ అవుతుంది అని అలా అంటున్నారు. సో మందార పువ్వుతోటి కూడా మెడిసిన్ ఏమైనా తయారు చేయొచ్చు, నేను కాదంటాం లేదు. అంటే ఇప్పుడు గులాబీ పువ్వు, మల్లె పువ్వు ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇవి కూడా చేయొచ్చు. కానీ నేను ఎక్కువ చేసింది ఏంటంటే ఇంద్రుడికేంటి, వరుణుడికేంటి, అగ్నికేంటి, వాయువుకేంటి, సో ఆ కాన్సెప్ట్ వేదిక్ కాన్సెప్ట్ తోని ముందు ఆ వేదిక దేవతలందరి ఫ్లవర్ మెడిసిన్ తీసి ఇదంతా ఈ ఫ్లవర్స్ అన్నీ అమ్మవారి దీంట్లో వస్తాయి. మన వేదిక గాడ్స్ వేరు, మన అమ్మవార్లు వేరు. అమ్మవార్లు ఊరికొకళ్ళు ఉంటారు, పోచమ్మ, మల్లమ్మ, అల్లమ్మ, వీళ్ళందరికీ ఆఫర్ చేసేది ఏంటి, అసలు యజ్ఞాల్లో యాగాల్లో దేవతలకు ఆఫర్ చేసేది ఏంటి, ఆ డిస్టింగ్విషన్ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే కెమికల్లీ స్ట్రాంగ్. ఇప్పుడు మందారాకు ఉందను, పువ్వు ఉందనుకో, మందార పువ్వుని అనే నూనెలో వేసి మరగబెట్టి తలకు రాసుకొని ఏదో చేస్తారు. కానీ ఎనర్జీ వాడేవాళ్ళు ఎవరు లేరు. ఉంటే దానికి ఎనర్జీ ఉంటుంది. దాన్ని స్పెసిఫిక్గా చేయటం నేను చేయలేదు. మామూలుగా సొసైటీలో ఉన్నవి వాడుతున్నారు. సొసైటీలో లేనివి అడవుల్లో ఉండేవి ఇంద్రుడు, చెట్టు, వర్ణుడు, అగ్ని, వాయువు, వీళ్ళు అమ్మవాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించిన వృక్ష అంటే ఎవరికి అందుబాటులో లేనివి నేను అడవులన్నీ తిరిగి తయారు చేశాను. ఓకే. సో ఎక్కడెక్కడ అడవులు తిరిగారేంటి మరి? నేను సాధారణంగా వరల్డ్ అంతా తిరిగానండి. వరల్డ్ అంతా తిరిగారా? ఓకే. నేను అమెరికా వెళ్ళినప్పుడు 12 స్టేట్స్ తిరిగాను. ఎల్ఓఈ అటు ఇదంతా దిగుపూడ్స్ అని. నేను మళ్ళీ ఇటు ఫ్రాన్స్ వెళ్ళాను. మా అబ్బాయి ఫ్రెంచ్ అమ్మాయి చేసుకుంటే అక్కడ ఉన్నాడు, కొంచెం అక్కడికి వెళ్ళాను. ఆ అడవులన్నీ కొన్ని తిరిగాను. తర్వాత ఇటు జర్మనీ వెళ్ళాను, తర్వాత ఈ చైనా వెళ్ళాను, శ్రీలంక వెళ్ళాను. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ తిరిగాను. ఇండియాలో స్పెసిఫిక్గా 12 జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, చార్ధాములు ఇవన్నీ తిరిగాను. తిరిగినప్పుడు అక్కడ ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. జ్యోతిర్లింగాల్లో ఇంపార్టెంట్ ఏంటి, 12 రుద్రులు ఉంటారు. ఆ రుద్రులకి ఏ వృక్షం ఉందంటే ఆ స్థలంలో ఎక్కువ ప్రసిద్ధి అయి ఉంటుంది. అలాగా ఐడెంటిఫై చేశాను, తీసుకున్నా. కాబట్టి నేను ఎక్కువ 40 సంవత్సరాలు నా జీవితం అంతా ఫారెస్ట్లోనే గడిపాను ఎక్కువ. అంటే ఇల్లు పట్టించుకోలేదు. మా అబ్బాయిని ఫారెన్ పంపించాను, తను వెళ్ళిపోయినాక ఇంకా హాస్టల్లో ఉంచాను కొన్ని రోజులు. తను లేనప్పుడు నేను ఎక్కువ తిరుగుతూనే ఉన్నాను, బాధ్యతలు ఎక్కువ లేవని. ఓకే మేడం, ఇప్పుడు ఒకటే అంటే ప్రోడక్ట్ గురించి సో కొన్ని కాన్సెప్ట్స్ తీసుకున్నారు కదా, సో అలా వేరే కాన్సెప్ట్స్ తోటి వేరే ప్రొడక్ట్స్ ఏమైనా ప్రిపేర్ చేశారా? చేశాను, చాలా రకాలు చేశాను. కాకపోతే ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే టీ. ఓకే, టీ. ఇప్పుడు మనం టీ తాగకుండా రోజంతా గడవదు మన లాంటి వాళ్ళకి. ఇప్పుడు ఏం చేశానంటే ఇందులోనే ఒక టీ తయారు చేశాను. ఓకే.
5 ఎలిమెంట్స్ అంటాం. ఓకే. సో మళ్ళీ 5 ఎలిమెంట్స్. మళ్ళీ 5 ఎలిమెంట్స్. ఓకే. మన సృష్టికి మూలం 5 ఎలిమెంట్. అవును. ఆవిర్భవించింది 5 ఎలిమెంట్తో, మనం ఆవిర్భవించింది 5 ఎలిమెంట్తో. 5 ఎలిమెంట్ అవుట్ ఆఫ్ ఏది వెళ్ళదు నేచర్లో. కాబట్టి 5 ఎలిమెంట్ ఫ్లవర్స్, 5 చక్రాలు, నాడులు, కోశాలు ఉన్నప్పుడు ఈ 5 ఎలిమెంట్కి మన వేదంలో నాకు దొరికింది కాన్సెప్ట్ ఏంటంటే టీలు తయారు చేయటం. ఓకే. దాన్ని మామూలుగా తెలుగులో ఫ్యాంటా అంటారు. ఫ్యాంటా అంటే సంస్కృతంలో ఫ్యాంటా అనేది హెర్బల్ ఎక్స్ఫ్యూజన్. ఓకే. అలాగే రోజు అంటే ఇంత పౌడర్ వేసుకొని, ఇంత ఇది వేసుకొని, అల్లం చాయ్, సొంటి చాయ్ ఇలాగ వేసుకొని తాగటంలో అది ఫ్యాంటా అంటారు. అలాగే కాన్సెప్ట్లో నేనేం చేశానంటే 5 ఎలిమెంట్కి ఏమేమి ఉంటాయంటే ఒకటి సుగంధ ద్రవ్యం ఉంటుంది, ఒకటి ఫ్లవర్ ఉంటుంది, ఒకటి ఆకు ఉంటుంది. ఈ చెట్టు ఈ ఎలిమెంట్, ఈ ఆకు ఈ ఎలిమెంట్కి అని, ఈ సుగంధ ద్రవ్యం ఈ ఎలిమెంట్కి అని. అలాగా అదంతా నేను స్టడీ చేసి టీలు తయారు చేశాను. టీలో ముందు ఏం చేశానంటే 5 ఎలిమెంట్ తయారు చేశాను. 5 ఎలిమెంటే మూలం కాబట్టి ఎత్తుంది. ఎత్తుంటే దీనికి మనకి ఆకలి ఎక్కువ అవుద్ది, వాసన. ఎత్తంటే మూలాధారకి రుడమెంట్ ఏంటంటే వాసన. మనకి వాసన ఉంటేనే ముక్కే కింద ఎలిమెంట్కి ఎలిమెంట్కి సమానమైంది. సార్ ముక్కుతో వచ్చే దోషాలన్నీ కూడా మనకి ఈ ఎలిమెంట్తో క్యూర్ అవుతాయి. తర్వాత అలా కాకుండా శరీరం మన కణాలు ఎక్కువ తయారవ్వాలంటే డైజెషన్ అవ్వాలి, ఈ అంతా అదిగి అది పదార్థంగా మారాలి. మనం తిన్న పదార్థం శరీరంగా మారాలి. మారటానికి ఎలిమెంటే కారణం. ఆకలి లేని వాళ్ళకి, చిరాకు ఉండే వాళ్ళకి, స్టెబిలిటీ లేని వాళ్ళకి, వీళ్ళందరికీ ఈ టీలు పనిచేస్తాయి. టీ తాగేసరికి చాలా వరకు రెక్టిఫై అవుతుంది. అందుకని చిన్నపిల్లలకి అన్నం తినటం లేదు వద్దంటారు, పరిగెత్తారు, ఆకలి. చిన్నపిల్లలకి కూడా ఇది యూజ్ చేయొచ్చు. సో స్టెబిలిటీ ఉండదు పిల్లలు. ఓపెన్ చేసి చూపించు. పిల్లలకి స్టెబిలిటీ ఉండదు. స్టెబిలిటీ ఉండకుండా రెస్ట్లెస్గా అదిగా తిరుగుతుంటారు. ఇదిగోండి, ఇది చింపేసినాక చింపేస్తే దాంట్లో ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు చాలా మంది గ్రీన్ టీస్ అలా యూజ్ చేసుకుంటున్నారు కదా. దీన్ని హాట్ వాటర్లో డిప్ చేసుకుంటే కషాయం తాగొచ్చు. దీనివల్ల మన ఎత్తు బాగా అవుతూ ఉంటుంది. మన శరీరంలో ఎత్తు అనేది ఒక చోటు ఉండదు, అంటే ఒక చోటు ఉంటుంది మూలాధార చక్రంలో దాని బేస్. కానీ శరీరం అంతా ప్రతి కణానికి ఎత్తు ఉంటుంది. అది ప్రతి కణం దాన్ని ఎక్కువ పొందినప్పుడు అది బాగా అవుతుంది, రెక్టిఫై అవుతుంది. అది తప్పినప్పుడు దాని తాలూకు ప్రభావం చూపిస్తుంది. అలాగే వాటర్ ఉంది, ఎర్త్ వాటర్ ఉంటుంది పైన. వాటర్ అంటే మన ఫ్యాషను, మన ఇష్టము, మన రుచి. రుచి వాటర్కి సంబంధించింది. నాలుక వాటర్కి సంబంధించి. మనకి ఏది రుచిగా ఉండలేదు, ఏదే పెద్ద ఇష్టం ఉండదు. లేకపోతే ఎక్స్ట్రాగా మనం ఏంటంటే ఫ్యాషన్స్కి వెళ్ళిపోతాం, అంటే నా రుచి ఎక్కువ, నా అభిరుచి ఎక్కువ అనే దానికి. అలాగా ఇది రుచిని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో వాటర్ కంటెంట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్కువ నీళ్ళు పడుతుంటుంది, ఎక్కువ వాటర్ తత్వం ఉన్నదాన్ని పనిచేస్తుంది. ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఇది ఫైర్ అనుకోండి. ఫైర్ మనకేం చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మనం తిన్నదాన్ని కణాలుగా మార్చి, రక్తంగా మార్చి, ప్రతిదాన్ని కణంగా మార్చి ఆ కణాలకు అప్పచెప్పేది
ఫైర్ ఫైర్ ఓకే ఫైర్ ఉన్నప్పుడు వేడి ఎక్కువ అవుతుంది. ఫైర్లో యాసిడ్ ఎక్కువ, వేడి ఎక్కువ, యాసిడ్ ఎక్కువ అవుతుంది, వేడి ఎక్కువ అవుతుంది. అలాగా వేడి వేడిని కంట్రోల్ చేస్తుందా అండి ఇది? వేడిని కంట్రోల్ చేస్తుంది. ఓకే వేడిని కంట్రోల్ చేస్తుంది, ఆకలిని పెంచుతుంది. ఓకే ఎందుకంటే మనం ఫైర్ అంతే, ఫైర్ ఉంటేనే యాసిడ్ ఉంటుంది. యాసిడే మెటబాలిజంకి మార్పు. ఓకే ఇప్పుడు అటామిక్ మెటబాలిజం ఉందనుకో, ఆటమ్స్, మాలిక్యూల్స్, అటామిక్ స్ట్రక్చరు, దాన్ని టర్నింగ్ ఇంటూ అనదర్ ఎలిమెంట్, అదంతా దీంతో ఉంటుంది. ఓకే ఇది ఫైర్ ఎలిమెంట్ అంటే. అలాగే స్పేస్ ఎలిమెంట్ ఉంది, కాదు ఇంకోటి ఏంటి, విండ్ ఉంది. విండ్ అంటే ఏరియా అంతా విండ్. ఇక్కడ ఏముంటుంది, రక్తం. ఓకే దాన్ని ఏం చేస్తుంది, రక్తం ఏం చేస్తుంది, ఒక ఎనర్జీ కలిసింది దాంట్లో, దాన్ని అంతా క్యారీ చేస్తుంది. క్యారీ చేస్తా ఓకే. క్యారియర్ ఈజ్ విండ్. విండ్ అది మూవ్ అవ్వటానికి కూడా ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవ్వాలంటే విండ్ ఉండాలి. విండ్ లేకుండా స్విచ్లో ఏది మూవ్ కాదు. ఓకే సో విండ్ అనేది రక్తానికి సంబంధించింది. తర్వాత ప్యూరిఫై అవుతుందా, బ్లడ్ ప్యూరిఫై అవుతుందా దీంతో? బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఓకే దీనికి ఎలిమెంట్ ఏంటంటే స్పేస్, అదే సారీ అదేంటి, స్పర్శ. ఓకే నీ స్పర్శని, నీ స్కిన్ని బాగు చేస్తుంది. ఓకే ఆ స్కిన్కి ఆ సెన్స్ ఉంటుంది కదా, ఆ సెన్స్ని తీసుకొస్తుంది. ఓకే కాబట్టి ఇదేంటంటే విండ్ ఎలిమెంట్. అంటే బ్లడ్, లేకపోతే హార్ట్, లంగ్స్, ఓకే హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ తగ్గుతుంది. ఓకే వెరికోస్ వెయిన్స్ ఉన్నా బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. ఓకే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టింది దానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే తర్వాత ఏమన్నా స్పేస్, ఇందాక చెప్పాను కదా, స్పేస్ అనేది మన బ్రెయిన్ని, మన మనసుని, మన తాలూకు ప్యూరిఫై చేస్తుంటుంది. రక్తాన్ని అన్నిటిని ప్యూరిఫై చేసేది స్పేస్. ఇది ఇలాగా ఇది స్పేస్ అనేది స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటే బెటర్ అంటారు. బెటర్, ఎందుకంటే బ్రెయిన్లో ఎక్కువ నిలబడిపోతే వాటిని ప్యూరిఫై చేస్తే హ్యాపీగా ఉంటుంది. అది సో ఇప్పుడు ఇవి కాకుండా నేను చెప్తాను, ఇవి కాకుండా ఆయుర్వేదం కాన్సెప్ట్లో, వేదిక్ కాన్సెప్ట్లో ఇంకా ఒక 15 రకాల టీలు తయారు చేశాను. ఓకే 15. ఇవి ఏంటంటే వీటి కిందకి రాదు, ఇవి సపరేట్. ఈ సపరేట్. ఓకే ఈ సపరేట్ కాకుండా కొన్ని ఆకులు దొరుకుతాయి. ఆకుల్లో తీసుకున్నారా? ఆకులు, ఫ్లవర్స్, ఏదైనా కానీ మ్యాటర్లో కషాయంగా కాసినప్పుడు దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది, చక్కెరని అంది, చక్కెరని, దీన్ని తెలుగులో ఏమంటారంటే మన్మథ బాణం అంటారు. ఓకే ఇదేంటి, దేనికి పనికి వస్తుంది, మనకి యాంటీబయాటిక్. ఓకే అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఏదైనా జబ్బు ఉంటే త్వరగా వెళ్ళిపోవటానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఈ టీ, వీటినన్నిటిని టీలుగా చేశాను. అలాగే మోదుగా, ఉత్తరేణి, తర్వాత ఇవేంటి చాలా 15 రకాలైన ప్లాంట్స్, ఫారెస్ట్ తీసుకొని అవేంటంటే వాటి నేచర్ కనిపెట్టాలి. అన్ని ఫ్లవర్స్ పనికిరావు. ఒక ఫ్లవర్ని ఎండబెట్టినప్పుడు, వాడబెట్టినప్పుడు అది 1 year 2 years దాకా నిలవ ఉండగలిగితే అదే టీగా పనిచేస్తుంది. ఓకే అన్ని ఫ్లవర్స్ కావు, అందుకనే 20 కలెక్ట్ చేశాను ఇప్పటికీ. ఇంకా కొన్ని చేయొచ్చు, కానీ ఇదేంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి వాటికి. ఓకే ఇప్పుడు ఇది లీఫ్తో చేశారు, ఇది ఏం లీఫ్ యూజ్ చేశారు? మరి రామబాణం లీఫ్, రామబాణం. ఓకే రామబాణం. ఇది ఈ ఆకు ఇంత పెద్ద కాడుండి బాణం లాగా ఉంటుంది. ఓకే ఇది రామబాణం లాగా హెల్త్ మీద పనిచేస్తుంది. సో ఇది రామబాణం. ఓకే సాంస్క్రిట్లో ఇంకో పేరు చెప్తారు
అది ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ముండి అంటారు. ముండికి ఆయుర్వేదంలో కూడా కొన్ని గుణాలు ఉన్నాయి. ఓకే. అది ఆయుర్వేదం మందు తయారు చేసే కంటే డైరెక్ట్గా ముండి ఫ్లవరు కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఎండిపోయి 1 year వరకు పైగా ఉంటాయి. వాటిని రోజు ఫ్లవర్ 5-6 ఫ్లవర్స్ నీళ్ళల్లో వేసుకొని మరగబెట్టుకొని తాగుతుంటే హెల్త్కి మంచిది. బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఏం చేశానంటే నేను అందరికీ దొరకవు కదా, ఆ ముండి ఫ్లవరే గుర్తుపట్టలేదు. అవునవును. అందుకని ఆ ముండి ఫ్లవర్స్ అన్నీ అడవిలో కలెక్ట్ చేసి దాన్ని ఒక టీగా తయారు చేసి టీ ప్యాకెట్లో వేసి అది డిప్ చేసుకుంటే అది చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఇది ఉంది ధాతకి అనేది. ఈ ధాతకి అనేది ఈ ఫ్లవరు ఆరే అంటారు. ఈ ఫ్లవర్ని నీళ్ళల్లో వేసుకొని తాగినా బెనిఫిట్ ఉంది. ఇది కూడా 1 year వరకు పాడుగా. ఫ్లవర్ మనం ఎండబెట్టితే నీడలో అట్టనే ఉంటాయి. ఇప్పుడు ఆ టీస్ అనేది ఒక్కొక్క ఫ్లవర్ని తీసుకున్నారు, లీవ్స్ తీసుకున్నారు. కానీ ఇక్కడ మనకు చూసుకుంటే ఈ ఎర్త్ దీంట్లో నేను ఏదైతే ఉందో ఇప్పుడు ఎర్త్ ఉంది. సో ఎర్త్కి ఏం ఫ్లవర్ యూజ్ చేశారు? ఎర్త్కి ఎలిమెంట్ ఏంటి? ఎర్త్ ఎలిమెంట్. ఎర్త్ ఎలిమెంట్కి గాడ్ ఎవరు? ఇంద్ర. ఆ ఇంద్ర ఫ్లవర్ ఏమండి? పైన్ అనే ట్రీ ఉంటుంది. ఆ ట్రీ ఫ్లవర్ ఉంటుంది. దేవదారు అంటారు దాన్ని. దేవదారు తాలూకు ఫ్లవర్ కొంత కలుపుతాం. దీనికి ఎర్త్కి ఇంకొక సుగంధ ద్రవ్యం ఏంటంటే దానికి కస్తూరి బెండ. ఎర్త్కి కస్తూరి బెండ కలుపుతాను. ఆ కస్తూరి బెండ కలుపుతాను. తర్వాత ఎర్త్కి ఒక లీఫ్ ఉంటుంది, ఆ లీఫ్ కలుపుతాను. ఈ 3 కలిపినప్పుడు కాంబినేషన్ ఇది ఉంటుంది. అంటే ఎర్త్ లీఫ్ ఎక్కువ కలుపుతాను, ఆ ఫ్లవర్ అను సుగంధ ద్రవ్యం కొంచెం తక్కువ కలుపుతాను. అది కానీ ఇవి మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా కలెక్ట్ చేసి వాటి డ్రై చేసి పెడతాను. వీటిలో కూడా కొన్నిట్లో సుగంధ ద్రవ్యం కలిస్తే మంచిదని సుగంధ ద్రవ్యం కలుపుతాను. అంటే యాలకులు, లవంగులు, జీరా, లేకపోతే ఇంకో కాంబినేషన్ ఫ్లవరు అలా కలుపుతాను. అదే. సో ఇవే కాకుండా ఇప్పుడు మీరు ఫ్లవర్స్ తీసుకుంటారు, దాంట్లో వాటర్ వేసిన తర్వాత ఆ వాటర్ తీసుకుంటారు. మరి ఆ ఫ్లవర్ని ఏం చేస్తారు? ఫ్లవర్ అది వాటర్ ఎండిపోయిన తర్వాత మనకి టీ లాగే ఉంటుంది. మన టీ పొడి ఏం చేస్తాం? పాడేస్తాం అంతే. ఓకే. సో ఆ ఫ్లవర్తో ఏం యూజ్ ఉండదు ఇంకా? ఆ ఫ్లవర్తో ఏమి ఎండిపోయి వాడిపోయి చిన్నవి ఉంటాయి కదా. ఓకే. సో ఇప్పుడు చాలామంది స్కిన్ కేర్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫ్లవర్స్ తోటి స్కిన్ కేర్ ఏమన్నా యూజ్ చేయొచ్చు అంటారా? మరి స్కిన్ కేర్ టించరు అది హోమియోపతిక్ కాన్సెప్ట్. ఓకే. అప్పుడు ఫ్లవర్ని ఓ టించర్లో వేసి నానబెట్టి ఒక 14 days పైన ఉంచితే అది దాని యాక్టివిటీ, దాని గుణం దీనికి వస్తుంది. అది హోమియోపతి. దాన్ని పొటెన్సైజ్ చేయాలి. దాన్ని ఇదంటారు. ఓకే మేడం, చాలా వరకు మీరు మెడిసిన్ గురించి చెప్తున్నారు, అంటే టీ లాగా కూడా తీసుకోవచ్చు, క్యూర్ అవుతుంది అనేసి. సో కిడ్నీ ప్రాబ్లం వచ్చినా లేదు థైరాయిడ్ వచ్చినా వాటికి అన్నిటికి చెప్తున్నారు. అట్లనే క్యాన్సర్ దానికి కూడా చెప్పారు. కానీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్కి క్యూర్ ఉండదు అని అంటారు. బట్ ఇక్కడ మీరు క్యూర్ చేయొచ్చు అని అంటున్నారు. సో అది పాసిబుల్ అవుతుంది అంటారా? నేను ఎలాగంటే వాట్ ఈజ్ క్యాన్సర్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ముందు డిసీజ్ని క్యూర్ చేయాల్సినప్పుడు వాట్ ఈజ్ డిసీజ్, క్యాన్సర్ ఏంటి, ఎందుకు వస్తుంది అని అర్థం చేసుకుంటే క్యాన్సర్ ఈజ్ ఏ ఎక్స్ట్రా సెల్ ఇన్ యువర్ బాడీ. ఓకే. ఎక్స్ట్రా సెల్ ఉంటే క్యాన్సర్ వస్తుంది. ఎక్స్ట్రా సెల్ ట్యూమర్స్ అవుతుంది. ట్యూమర్స్. ఓకే. గడ్డలు అవుతాయి. ఆ గడ్డలు క్యాన్సర్ కింద మారుతాయి. ఓకే. అసలు ఎలాగ వస్తుంది క్యాన్సర్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటే, వైట్ బ్లడ్ సెల్ తక్కువ ఉంటే ఈ క్యాన్సర్ సెల్స్ కొంచెం పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏం చేస్తుంది? అది బ్లడ్లోకి వస్తుంది. బ్లడ్లోకి వచ్చిన బ్లడ్ ఏం చేస్తుంది? మొత్తం బాడీ అంతా తిరిగి అంతా కలెక్ట్ చేసి ప్రతి కణంలోంచి అదంతా
అది కాలుస్తుంది ముందు, లింఫాటిక్స్, జ్వరం ఇవన్నీ వస్తాయి, వాటిని కాల్ చేస్తుంది. మిగతా అవి ఏం చేస్తుంది, తీసుకొచ్చి ఎక్కడ ఖాళీ ఉంటుందో ఓకే. బాడీలో ఆ ప్లేస్లో పడేస్తూ ఉంటుంది. పడేసి దాని మీద ఒక లేయర్ వేస్తుంది. అది కొంత ఎక్స్ట్రా అయిపోయింది అనుకో, చెత్త పడేస్తే ఎక్కువ అయిపోతే అలాగే ఆ చెత్త అంతా ఎక్కువైనప్పుడు ఇక్కడ ఎక్కువైంది అనుకో, ఇక్కడ పైకి రావటం మొదలు పెడుతుంది. ఓకే. లోపల రానివ్వదు ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ బ్లడ్ కానీ, ఆ పైకి రావటం మొదలుపెట్టింది. పైకి రావటం మొదలుపెట్టి ట్యూమర్స్ అవుతాయి. ఓకే. ఆ ట్యూమర్స్ ఏం చేస్తాయి, మన వాళ్ళు దాన్ని సూది పెట్టి గుచ్చి టెస్ట్కి పంపుతారు. ఆ టెస్ట్కి పంపినప్పుడు ఇది మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళిపోద్ది. ఓకే. ఈ క్యాన్సర్ సెల్స్ అన్నీ బ్లడ్లోకి వెళ్ళిపోయి తిరగటం మొదలు పెడుతుంది. అప్పుడు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అది పట్టుకొని రాకూడదు. పోలీసులు 20 మంది ఉండి దొంగలు 100 మంది ఉంటే ఎలా చేస్తుంది? అలాగా బ్లడ్లోకి రాలేదు, మళ్ళీ ఆ ప్లేస్లోకి తీసుకురాలేదు. అప్పుడంటే అక్కడక్కడ ఇవి వెళ్ళి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి అది తర్వాత వీళ్ళు తీసినప్పుడు క్యాన్సర్ సెల్ ఉంది దాంట్లో అంటారు, అది క్యాన్సర్ అని డిసైడ్ చేస్తారు. తర్వాత అది తొందరగా ఇమ్యూనిటీ పెరగదు, తగ్గుతుంది. కాబట్టి ట్యూమర్ అనేది క్యాన్సర్ గడ్డలుగా మారుతాయి. క్యాన్సర్ అనేది ఏంటి, మన బాడీలోకి వచ్చిన ఎక్స్ట్రా వచ్చిన ఏదైతే డిసీజ్, ఆ డిసీజు కొన్ని ప్లేస్లో స్టోర్ అయ్యి ఉండిపోతాం క్యాన్సర్. ఇప్పుడు నా మెడిసిన్ ఏం చేస్తుంది అంటే, నా మెడిసిన్ మీ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. మూలాధార చక్రాన్ని పెరుగుద్ది. మూలాధార చక్రం అంటే కణాల ఫార్మేషన్, స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ. ఈ స్ట్రక్చర్లో ఎక్కువ స్ట్రక్చర్ వచ్చినప్పుడు, ఎక్కువ కణాలు ఒక చోట నిలవ ఉన్నప్పుడు ట్యూమర్ అవుతుంది. ఆ ట్యూమరు పెరుగుతూ ఉంటుంది. అదే మన స్ట్రక్చర్లో ఇమ్యూనిటీ ఎక్కువ ఉండి అన్నిటిని బర్న్ చేసి తీసేస్తే ఎక్కడికక్కడ ఉంటే అప్పుడు ఇవి పెరగవు, క్యాన్సర్ రాదు. మన ఇమ్యూనిటీ పవర్ ఎక్కువయ్యి క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుంది. అలాగా నా మెడిసిన్ ఏం చేస్తుందంటే నీ ఇమ్యూనిటీ పవర్ని పెంచి నీ మూలాధార చక్ర బేస్ని ఎక్కువ చేసి, కాబట్టి మంచి కణాలను మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి కణాలు శరీరం అంతా ఉంటే చెడ్డ కణాలు ఉండలేవు. అలాగా క్యాన్సర్ని రిమూవ్ చేస్తుంది. అంటే కాకపోతే 2-3 నెలలు మాత్రం డెఫినెట్గా వాడాల్సి ఉంటుంది మెడిసిన్. 2-3 నెలలు మీకు చాలా వరకు క్యాన్సర్ పర్సెంటేజ్ రేట్ తగ్గిపోద్ది. చాలామంది వాడారు, వాళ్ళకి తగ్గింది. ఓకే. సో తీసుకుంటూ ఉంటారు అయితే క్యాన్సర్ కూడా? నా దగ్గర ఉన్నాయి 11 మెడిసిన్స్ ఉన్నాయి. 11 రెగ్యులర్గా సొసైటీలో ఉన్నాయి. ఒకటి క్యాన్సర్ ఉంది, ఇంకోటి ఏంటి కొంచెం డయాబెటీస్ ఉంది, ఇంకోటి ఏంటి ఒబెసిటీ ఉంది, ఇంకోటి ఆర్థరైటిస్ ఉంది. ఆర్థరైటిస్ కూడా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏమన్నా మీకు ఇదేంటి యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత మగవాళ్ళకి స్పర్మ్ ప్రాబ్లం ఉంది. ఆ తర్వాత మీకు ఒబెసిటీ ఉంది. ఆ తర్వాత ఆర్థరైటిస్ ఉంది. ఆ తర్వాత డైజెషన్కి ఉంది. ఆ తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్, ఎలర్జీ. తర్వాత సైనస్కి ఉంది. సైనస్కి కూడా ఉందా? సైనస్కి కూడా ఉంది. సైనస్కి ప్రాబ్లం ఏంటంటే, సైనస్కి కారణం ఏంటి కనుక్కోవాలి ముందు. సైనస్ కారణం ఏంటి, ఎక్కడుంది? సైనస్కి కారణం లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. అక్కడ లార్జ్ ఇంటెస్టైన్ పెద్దగా ఉంటుంది. చాలా రకాల బ్యాక్టీరియా దాంట్లో పెరుగుతుంది. దాని యూరిన్, దాని మోషను, దాని చెవలు, దాని పిల్లలు, దాని గుడ్లు ఇవన్నీ అక్కడే ఉంటాయి. అక్కడే ఉండి బ్లడ్ ద్వారా ఎక్కడ ఖాళీ ఉన్నాయో అక్కడికి వెళ్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ కారణం. ఎందుకంటే లార్జ్ ఇంటెస్టైన్లో మన చెత్త పదార్థం అంతా మిగులుద్ది. ఆ చెత్త మీదనే కుళ్ళు, తర్వాత బ్యాక్టీరియా, ఫంగస్ అన్నీ పెరుగుతాయి. వాటి చెవల యూరిన్, మోషన్, పిల్లలు, చెవ అన్నీ దాంట్లోనే ఉండిపోతాయి లార్జ్ ఇంటెస్టైన్లో. అది పెద్ద ఇంతలా అది అది ఉండి దాని నుంచి బ్లడ్ ద్వారా బయటికి వెళ్తుంది, పైకి వెళ్తుంది. మోషన్ ద్వారా కిందకి వెళ్తుంది. కానీ మోషన్ సరిగ్గా లేకపోతే టైట్ అయితే ఇది బ్లడ్ ద్వారా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఎక్కడ ఖాళీ ఉంటుంది, మన బ్రెయిన్లో ఖాళీ ఉంటుంది. ఇదంతా ఖాళీ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఇదంతా
ముక్కు ద్వారా బయటికి నెట్టుద్ది. ముక్కులో ఏముండదు, సైనస్ బ్రెయిన్లో ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. సో ముక్కు ద్వారా బయటికి నెడుతున్నప్పుడు అది చెడ్డ పదార్థం కాబట్టి ముక్కు కూడా డ్యామేజ్ చేస్తుంది. తూములో మట్టి నీళ్ళు పోతుంటే అది కూడా మట్టిగా అయిపోతుంది తూము. అలాగా ఈ ముక్కులో ఏముండదు. ఆ ముక్కు ఈ బ్రెయిన్లో ఉండే లిక్విడ్ ముక్కును కూడా ఎఫెక్ట్ చేస్తుంది. లిక్విడ్ పాడు చేసినప్పుడు బయటికి తోసేస్తుంది. ఇది సైనస్ తాలూకు. ఇది నేనేం చేస్తానంటే ఫస్ట్ సైనస్ వచ్చినప్పుడు ఒక 3 నెలలు ఈ మోషన్ ఫ్రీగా అయ్యి దానికి ఆనందం నడిపిస్తాను. చాలా వరకు సైనస్ తగ్గుద్ది. తర్వాత ఏంటంటే కొంచెం పసుపు మాత్రలు ఉంటాయి, అది యాంటీబయాటిక్ మాత్రలు, అది ఇస్తాను. తర్వాత నేను ఒక మెడిసిన్ చేశాను, ఆ మెడిసిన్ ఇస్తాను. దానివల్ల సైనస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. తర్వాత నేను ఇంకోటి ఏంటంటే బాగా తొందరగా తగ్గాలంటే ఆకుపంక్చర్ చేస్తాను. సైనస్ బాగా ఇలా వస్తుంది అనుకో, దానికి ఆకుపంక్చర్ నీడిల్స్ 3-4 ఇచ్చేస్తే వెంటనే అది కాస్త తగ్గిపోద్ది. ఓకే. సో సైనస్కి కూడా మెడిసిన్ ఉంది. ఓకే. ఇప్పుడు రీసెంట్గా అంటే ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో చూసుకుంటే ఎక్కువ మంది బీపీ షుగర్ అని అంటారు. సో బీపీ షుగర్కి కూడా మెడిసిన్ ఉందంటారా మరి? బీపీకి అయితే నా దగ్గర మెడిసిన్ ఉందండి. ఏంటంటే బీపీ కారణం స్ట్రెస్, రక్తం కాదు, స్ట్రెస్. మనం ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటే, ఎక్కువ దానికి గురవుతుంటే బీపీ వస్తుంది. కాబట్టి స్ట్రెస్ మెడిసిన్ ఒకటి ఇస్తాను బీపీకి, తగ్గుతుంది. లేదు అంటే కిడ్నీ కారణం. కిడ్నీలో ఎడ్రినల్స్, కిడ్నీ ప్యూరిఫికేషన్, కిడ్నీ ఎక్కువ స్ట్రెస్కి గురవుతుంటే అప్పుడు కూడా బీపీ వస్తుంది. ఓ కిడ్నీ మెడిసిన్ ఇచ్చినా బీపీ తగ్గుద్ది ఒక్కోసారి. అంటే దాన్ని బట్టి సెలెక్ట్ చేసి ఏదంటే అది ఇస్తాను. మీరు బీపీ అనేది కామనే, మా దగ్గర ఈజీగా తగ్గిపోతుంది. పెద్ద దానికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బీపీకి మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక డయాబెటీస్ అంటారా, డయాబెటీస్లో 3-4 రకాలు ఉంటాయి. డయాబెటీస్ మెయిన్గా ఆహారంతో వచ్చేది ఒకటి ఉంటుంది, అది ఫుడ్ని మార్చి. రెండోది ఏమన్నా మన ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్తో వస్తుంది. కొంచెం దాన్ని స్ట్రెస్ తగ్గించుకొని ఎక్సర్సైజ్ చేస్తే అవుతుంది. మూడో కారణం కిడ్నీస్. డయాబెటీస్కి కారణం కిడ్నీస్. ఎలాగా? కిడ్నీ సహస్రార చక్రాన్ని లీడ్ చేస్తుంది. అంటే కిడ్నీలో అడ్రినల్స్ సరిగ్గా లేకపోతే, అడ్రినల్ ఇది హార్మోన్ సరిగ్గా లేకపోతే మన స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ అంటే సమాధానం లేని క్వశ్చన్. ఏవో ఇది ఎలా ఎలా ఎన్నిసార్లు అనుకున్నా అది మారదు కానీ మనం దాన్ని ఆవేదనకు గురవుతాం. ఆవేదన అంటారు డయాబెటీస్కి కారణం. ఆవేదనకు గురవుతుంటాం. వెంటనే అదేం చేస్తుంది, మన గాల్ బ్లాడర్లో ఎక్కువ యాసిడ్ పుట్టిస్తుంది. చిరాకు వస్తుంటుంది. యాసిడ్ పుట్టిస్తే ఆ యాసిడ్ వెళ్ళి ప్యాంక్రియాస్లోకి వెళ్తుంది. ఎక్కువ యాసిడ్ అయినా ప్యాంక్రియాస్లో దూరుతుంది. అదే డయాబెటీస్. కాబట్టి డయాబెటీస్కి కొన్ని ఈజీగా తగ్గుతాయి. ఒక్కోటి ఆవేదనతో కూడుకుంది, వాళ్ళకి బాగా ప్రాబ్లం ఉంది, అది ఎలాగూ సాల్వ్ కావట్లేదు, అప్పుడు తగ్గదు. అది అంటే డయాబెటీస్ గురించి 2-3 రకాలు అయితే తగ్గిపోతాయి. ఫుడ్ తిని ఎక్సర్సైజ్ చేసి అది బాగా ఆవేదన ఉన్నాయి, సొల్యూషన్ లేని క్వశ్చన్స్ ఉన్న వాటికి డయాబెటీస్ తగ్గలే కొంతమందికి. అది ఇప్పుడు ఎలర్జీకి కూడా మెడిసిన్ ఉంది అని అంటే అది ఎలా ఉంటుంది? సోప్ టైప్ ఉంటుందా లేదంటే ఇలా అంటే ఇలాగే ఉంటుంది. కానీ ఎలర్జీకి మోషన్కి వేసుకోవాలి. ఆనందం తాగి 3 నెలలు, నెలకు ఒకసారి బౌల్ క్లీన్ చేసుకోవాలి. అప్పుడు చాలా త్వరగా తగ్గుద్ది. స్కిన్లోకి ఇవన్నీ నేను చెప్పాను కదా, మోషన్లో ఉండే వాటి చవాలు, వాటి గుడ్లు, వాటి పిల్లలు, యూరిన్ అన్నీ బ్లడ్లో కలుస్తాయి. లైట్గా ఉంటాయి కాబట్టి బ్లడ్లో కలిసిన తర్వాత ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వదిలేసిపోతాను. ఇక్కడ మనకి కొంచెం సెన్సిటివ్ ఉందనుకో, ఇక్కడ ఎలర్జీ వస్తూ ఉంటుంది. లేకపోతే ఇక్కడ సెన్సిటివ్ ఉందనుకో, ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎక్కువ మందికి వస్తుంది.
అది అలర్జీకి కూడా సొల్యూషన్ ఉంది మనకి. ఓకే. సో ఇప్పుడు బాడీ పెయిన్స్ తోటి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు రావడం, మోకాళ్ళ నొప్పులకి నా దగ్గర మెడిసిన్ ఉంది, ఆర్థరైటిస్ అనేది, వెముకల నొప్పులు, బాడీ నొప్పులు, లేకపోతే ఈ కీళ్ళ నొప్పులు, వీటికి వాతం అంటారు దాన్ని. వాతం అంటే విండ్ ఎక్కువైనప్పుడు అది ప్రెషర్ ఇస్తుంది, ఆ ప్రెషర్కి నొప్పి వస్తుంది. దాన్ని లాంగ్ రన్లో దాన్ని క్యూర్ చేయాలి. కానీ నొప్పి అనేది మామూలు టెంపరీ పెయిన్కి మందులు వాడకూడదు. దీనికి ఆర్థరైటిస్కి వాడచ్చు. వాతంతో వచ్చేదని తగిలింది నొప్పి ఉంది, లేకపోతే ఏదో ఎక్కువ పని చేసాం అప్పుడు నొప్పి వస్తుంది, వాటికి మందులు వాడద్దు. కంటిన్యూస్గా ఉండే నొప్పులకైతే మందులు వాడచ్చు. వాటికి నా దగ్గర ఆర్థరైటిస్ అనే మెడిసిన్ ఉంది. ఇంకో సీక్రెట్ కూడా ఉంది. ఆర్థరైటిస్కి ఏంటంటే మన చెవులో వెస్క్యులర్ న్యూక్లియస్ అని ఉంటుంది. అది పాడైనప్పుడు మజిల్ స్పిండిల్ వీటిని ఆ స్పిండిల్ అంటుంది కదా, అది సరిగ్గా కదలదు. కదలకపోతే ఎక్కువ పట్టి నడిచినప్పుడు నొప్పి వస్తుంది. కాబట్టి ఆ చెవిలో మందు కూడా ఇస్తాను నేను. చెవిలోకి తాగడానికి ఇస్తాను. అది ఆర్థరైటిస్ కూడా బాగానే తగ్గుతుంది. కొంతమందికి ఇప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ లేదంటే కింద పడ్డప్పుడు సో ఇట్లా బోన్ క్రాక్ వచ్చింది, బోన్ విరిగింది, బొక్క పగిలింది అని అంటూ ఉంటారు కదా, సో వాటికి కూడా మెడిసిన్ ఉందా అండి? మరి వాటికి కూడా మెడిసిన్ ఉంది కానీ ఇమీడియట్గా తగ్గదు. అది అంటే మీకు 3 నెలలు పట్టేది 1 నెల పడుతుంది. త్వరగా రికవర్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా ఇమ్యూనిటీని పెంచుతుంది కాబట్టి. దానికి మెయిన్గా ఏంటంటే దెబ్బలు తగిలినా యాక్సిడెంట్లు అయినా ఆకుపంచర్ బాగా పనిచేస్తుంది. మేము అది కూడా చేస్తాం. ఎవరైనా వస్తే ఆకుపంచర్ చేసి తర్వాత మెడిసిన్ ఇచ్చి పంపిస్తాం. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్కి క్యూర్ కానివి కూడా సో మీరు క్యూర్ చేస్తారా? చేస్తానండి. లైక్ క్యాన్సరు, ఆర్థరైటిస్, లైక్ థైరాయిడ్, లైక్ అదేంటి మానసిక ఒత్తిడిది, లేకపోతే ఈ నర్వస్ సిస్టమ్, ఇవన్నీ మేము చేస్తాం. ఎలర్జీ. ఇంకోటి ఏంటంటే నేను హిమాలయాల నుంచి బ్రహ్మకమలం అని తెప్పించి ఇక్కడ వైట్ లోటస్ బ్రహ్మకమలం కలిపి ఒక మెడిసిన్ చేశాను. దాంతో మానసిక ఆవేదన, మూలాధార చక్ర 2 బాగవుతాయి. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట కొంచెం. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూ కూడా యూజ్ చేస్తూ ఇవి యూజ్ చేయొచ్చా? చేయొచ్చు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇంగ్లీష్ మందుతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ రావచ్చు కానీ దీంతో సైడ్ ఎఫెక్ట్స్ రావు. దిస్ ఇస్ యాక్ట్ లైక్ దట్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ మన చుట్టూ ఉండే ఆరాన్ రెక్టిఫై చేస్తుంది కాబట్టి అది ఫిజికల్ బాడీలోకి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వదు. సో నా మెడిసిన్ సేఫెస్ట్. ఇంగ్లీష్ మందుతోనైనా వాడచ్చు, ఏ మందుతోనైనా వాడచ్చు. అదే ఇప్పుడు చూసుకుంటాం మనం యంగ్ స్టార్స్ కానివ్వండి, చిన్న పిల్లలకు కూడా సో వైట్ హెయిర్ రావడం, లేదు స్కిన్ పాడైపోవడం అలా జరుగుతూ ఉంటుంది. హాస్పిటల్స్కి వెళ్తారు, ఏదేదో సోప్స్, క్రీమ్స్ అవన్నీ యూజ్ చేస్తుంటారు. సో అది కాకుండా సో ఫ్లవర్స్ తోటి ఇది ఫ్లవర్ థెరపీలో ఇలాంటి ఏమైనా సొల్యూషన్స్ దొరుకుతాయా? ఏంటంటే మామూలుగా ముందు కారణం వెతకాలని చెప్పాను. మీ వైట్ హెయిర్కి కానీ, హెయిర్ రాలిపోవటానికి కానీ, చిన్నపిల్లలకు కూడా కళ్ళ సరిగ్గా కాకపోవటానికి, ఏది రెస్ట్లెస్ అవటానికి, వీటన్నిటికి కారణం ఏంటంటే పొల్యూషన్. ఇప్పుడు పెట్రోల్ పొల్యూషన్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ పీల్చినప్పుడు హెయిర్ పాడవుతుంది. దానికోసం ఏంటంటే కొంచెం ముక్కులో వాటర్ వేసుకోవటం, తర్వాత నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది, దాన్ని వాడటం సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఒక ఇదేంటి ప్రోటీన్ ఇస్తాను. ఆ ప్రోటీన్ తిన్నప్పుడు హెయిర్ బాగా అవుతుంటుంది. ఆ ప్రోటీన్ హెయిర్కే వెళ్తుంది కాబట్టి హెయిర్ బాగా అవుతుంది. అది సో హెయిర్ థిక్గా అవుతుంది అంటారు. థిక్గా అవుతుంది అంటే వైట్ మరీ 40 దాటితే చెప్పలేను కానీ 40 లోపల ఉంటే హెయిర్ బ్లాక్ అవుతుంది. సో మరి స్కిన్ కోసం ఏమైనా ఉందా? స్కిన్ కోసం నేను చెప్పాను కదా, మోషన్కి వేసుకోవాలి 3 సార్లు. మెడిసిన్ కూడా ఉంది. ఆ మెడిసిన్ వాడటం ద్వారా స్కిన్ మంచిగా అవుతుంది. సో చాలా మంది హైట్ గురించి, ఇప్పుడు చాలా మంది పిల్లలు హైట్ తక్కువ ఉంటున్నారు. నా దగ్గర ఏంటంటే
18 వయసు వరకు మన శరీరానికి హైట్ పెరగటానికి ప్రొవిజన్ ఉంటుంది. ఓకే. చిన్నప్పుడు ఎంత పిల్లాడు పుట్టి బాగా ఎంత అయిపోతాడు. అది ఎప్పటి వరకు పెరుగుతాడు? 18 వరకు. ఆ 18 లోపల వాడితే ఆ మెటబాలిజం బాగా అయిపోద్ది. పొడవు నా దగ్గర ఓల్డ్ మంది ఉన్నారు పొడవు పెరిగినాడు. ఓకే. పొడవు అంటే ఆ మెడిసిన్ ఇస్తే పొడవు అవుతారు, డెఫినెట్గా అవుతారు. అదేంటంటే స్వభావాన్ని మారుస్తుంది, ఆ నేచర్, బాడీ నేచర్ని మారుస్తుంది, తత్వం. ఓకే. అది పొడవు అవటానికి ఉంది, హెయిర్కి ఉంది, తర్వాత స్కిన్కి ఉంది, అయితే అన్నిటికీ నా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు కళ్ళ గురించి కూడా, సో కళ్ళు కనిపించట్లేదు చాలా మందికి, ఆపరేషన్స్ చేస్తుంటారు. సో అక్కడి వరకు వెళ్ళలేకుండా ఇక్కడే ఫ్లవర్ థెరపీలో ఏదైనా సొల్యూషన్? బై నేచర్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే. సత్వారం వస్తుంది 50 ఏళ్ళు దాటేసరికి, కొంచెం చూపు మందగిస్తుంది. వాళ్ళు ఆ చెత్వారం గ్లాసులు పెట్టుకోవటం, చెత్వారం ఆపరేషన్ చేయించుకోవటం వరకు ఓకే. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి దూరం ఉంది, కనపడదు. అలాంటి వాళ్ళకి నేను రెక్టిఫై చేయగలను. ఓకే. వాళ్ళకి ఇంకా ఏంటంటే మెడిసినే కాకుండా ఈ చుట్టుపక్కల వీటిని కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు పొట్టు ఉంటుంది, పొట్టు దాంట్లో సిలికాను, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి, 12 ధాతువులు ఉంటాయి. అందుకని పొట్టున్న పదార్థాలు ఎక్కువ తింటాం అలవాటు చేసుకోవాలి పిల్లలు. ఇప్పుడు అదేంటంటే రిఫైన్ కాదు. ఇప్పుడు గింజలు ఉన్నాయనుకో, అవి మినువులు, పెసలు, అవి ఇవి, వీటిని నానేసుకొని ఆ పొట్టుతో ఉడకబెట్టుకొని ఆ పొట్టుతో తింటే హెయిర్కి మంచిది, కళ్ళకి మంచిది, గోర్లకి మంచిది. ఎందుకంటే ఆ పదార్థం దాంట్లో ఉంటుంది. ఆ పదార్థం ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. కన్జ్యూమ్ చేస్తే కానీ మన లోపల అది మారదు. జుట్టుకు వెళ్ళాల్సిన ధాతు వేరే ఉంటుంది, భూమికి వెళ్ళాల్సిన ధాతు వేరే ఉంటుంది, కండకి వెళ్ళాల్సిన ధాతు వేరే ఉంటుంది. మన అస్తమానం కండేది ఉంటే మన వెముకలు జుట్టు కావాలంటే రాదు. అందుకని చిన్న పిల్లలకి మందుల కంటే బలమైన ఆహారం, బలం అంటే ధాతు పుష్టి గల ఆహారం ఎక్కువ ఇవ్వాలి. ఓకే. సో ఇందాక మీరు అన్నట్టు పొల్యూషన్ అని అన్నారు. సో పొల్యూషన్ వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది అని అన్నారు. సో నార్మల్గా ఒక 10 నిమిషాలు అట్లా వెళ్తేనే స్కిన్ అంతా ట్యాన్ అయిపోతుంది ఎండకి. సో ఇప్పుడు రెగ్యులర్గా చూసుకుంటే ఏదేదో సీరమ్స్ అని, ట్యాబ్లెట్స్ అని, సంథింగ్ ఏదో మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా సో ఫ్లవర్ థెరపీలో ఏదైనా సొల్యూషన్ ఉందంటారా? ఉందండి. యాక్చువల్గా మన 5 ఎలిమెంట్స్ బాడీ, 5 ఎలిమెంట్ మళ్ళీ కిందకి వచ్చినప్పుడు 5 ఎలిమెంట్లో ఏ ఎలిమెంట్ స్కిన్కి వస్తుంది? విండ్. ఓకే. విండ్ రిలేటెడ్ అంటే, విండ్ అంటే చుట్టూ ఉండే మనం లోపల దాక్కున్న విండ్ మనకి తగులుతుంది. ఆ విండ్ రియాక్షన్ ఇస్తుంది కాబట్టి విండ్ ద్వారా స్కిన్ పాడవుతుంది. కాబట్టి ఆ విండ్ ఎలిమెంట్ని ప్యూరిఫికేషన్, ఇప్పుడు విండ్ ఉంది ఇందులో, అది బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. అలాగే ఇది కూడా ఏంటంటే స్కిన్ మీద ఎక్కువ ప్రభావం చూపేది సోపు, సోప్ నట్లు అవి ఇవి అన్నీ ఉంటాయి స్కిన్ మీద. ఎందుకంటే మన శరీరంలో అన్ని అవయవాల కంటే ఎక్కువ పెద్ద అవయవం స్కిన్. కాబట్టి స్కిన్ ద్వారా విండ్ని, స్కిన్ ద్వారా మన శరీర లోపల అవయవాలను కూడా బాగు చేసుకోవచ్చు. కాబట్టి నేనేం చేశానంటే ఈ ఫ్లవర్ మెడిసిన్స్లో తీసి పడేసినవి కొన్ని, దాన్ని ఎండబెట్టి దాంట్లో ఒక ఆయిల్లో కలిపి స్కిన్లా సోపు లాగా తయారు చేశాను. ఇది మెటాఫిజికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో మెటాఫిజికల్ ఆస్పెక్ట్లో ఏమేమి ఉన్నాయంటే ఎక్కువ ప్రభావితం చూపేవి నాగకేసరం ఒకటి, వైట్ లోటస్ ఒకటి. ఇది వైట్ లోటస్? అవును. ఇది యూబీ, యూనిట్ బ్లాడర్, దాన్ని చేసేది. సో ఇప్పుడు ఈ సోప్స్ అన్ని చూస్తే ఒకేలా ఉన్నాయి, బట్ ఏది దాని పేరు మేము రాసి ఉంటాం. అంటే దాంట్లో కలిపిన ఫ్లవర్ తాలూకు. ఇప్పుడు ఇది వైట్ లోటస్ ఉంది. అన్నిటికంటే చాలా బాగా పనిచేసేది స్కిన్కి వైట్ లోటస్. తర్వాత వైట్ లోటస్ మెటాఫిజికల్ ఆస్పెక్ట్ ఏంటంటే
వైట్ లోటస్లో సరస్వతి కూర్చొని ఉంటుంది. సో ఇది వాడినప్పుడు పిల్లలకి చదువు ఎక్కువ వస్తుంటుంది. ఓకే. అంటే మనసును కూడా మారుస్తుంది అది. అలాగే ఇప్పుడు ఇది ఉందనుకో, నాకేసరు ఉందనుకో, నాకేసరు చాలా కూల్ అండి. ఓకే. బాగా వేడి వాళ్ళకి, లేకపోతే పొక్కులు వచ్చే వాళ్ళకి ఈ నాకేసరం పనిచేస్తుంది. తర్వాత నాకేసరం అంటేనే నాగదోషం ఉంటుంది అంటారు చూడు జాతకం, వాళ్ళకి కూడా పనిచేస్తుంది ఈ సోప్. అది కూడా దోషం కూడా దోషాన్ని, మెయిన్గా దోషాన్ని పోగొడతాయి. ఓకే. సో ఇప్పుడు ఇది ఉందండి, ఇది ఏం యూజ్ అవుతుంది మరి? ఇది యూబీ అంటే ఎక్కువ స్కిన్ తొందరగా సెన్సిటివ్ అయిపోయి డిసీజ్కి ప్రోన్ అవుతుంది అనుకోండి. ఇది డిసీజ్ని అంటే దాని దురదలు పాడు వీడని తగ్గిస్తుంది. ఓకే. తర్వాత ఇదేమన్నా ఇది ఒక స్పెషల్ మెడిసిన్. ఓకే. దీన్ని నువ్వు టెస్ట్ చేయాలంటే ఈ చేతి మీద రాసుకొని, ఈ చేతి మీద ఏమి రాయకుండా చూసి 2 నిమిషాలు ఇలా అనేసి 2 నిమిషాలు చేస్తే ఈ చెయ్యి మెత్తగా అవుతుంది. ఓకే. ఇది రఫ్గానే ఉంటుంది. అంటే దీంట్లో సున్నితత్వం, అమ్మవారి మెడిసిన్ ఇది. అమ్మవారి మెడిసిన్ సున్నితత్వాన్ని ప్రమోట్ చేసే గుణం ఉంటుంది. ఓకే. ఎంగేజ్ని, సున్నితత్వాన్ని అన్నీ. ఓకే. కాబట్టి నావన్నీ స్పెసిఫికేషన్ ఉన్న సోపులే. ఓకే. మెటాఫిజికల్ ఆస్పెక్ట్, ఫిజికల్ ఆస్పెక్ట్ 2 ఉంటాయి. ఓకే. ఇవి 4 కాకుండా ఇంకెన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయి. ఇంకా 6 ఉన్నాయి. మొత్తం 6 ఉన్నాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి యూట్రస్ మీద పనిచేస్తుంది. యూట్రస్ మీద పనిచేసేది పీసీఓడి. ఈ సోప్ పడితే పీసీఓడి తగ్గుద్ది, మెటాఫిజికల్ ఆస్పెక్ట్. కాబట్టి ఇది నా సోపులు కూడా ఇంపార్టెంట్. అది కాకుండా కొంచెం ఆయిల్ చేశాను. ఓకే. ఇదేమన్నా యాంటీబయాటిక్ ఆయిల్, విషముష్టి పువ్వులతోని తర్వాత ఇంకొక ఆయిల్ వేసి చేశాను, ఉడకబెట్టి అదంతా చేసి. ఇదేంటంటే యాంటీబయాటిక్. ఓకే. ఎక్కడ పుండులు వేసినా రాయిగానే 2-3 రోజులు మొత్తం నార్మల్ అయిపోతుంది. ఓకే. మరకలు లాంటివి ఏమైనా పోతాయా మరి ఈ ఆయిల్కి? మరకలకి ఇది తయారు చేశారు. ఓకే. ఇది మరకలకి. ఓకే. ఇంకోటి ఏమన్నా ఇంకా 2-3 చేశానండి. ఒకటి ఏమన్నా ఇక్కడ బ్రహ్మకమలం ఆయిల్ అంటే పీస్ ఆఫ్ మైండ్కి, దీనికి. ఇంకా ఏంటంటే ఒక ఆయిల్ చేశాను, ఏదో ఎక్కడ తేలేదు కానీ చెవులో పెట్టుకున్నప్పుడు నీ ఆర్థరైటిస్ తగ్గుతుంది. ఓకే. అలాగా 4-5 ఆయిల్ చేశాను. అది సో ఇవంతా మీరే ప్రిపేర్ చేయడం చేసుకుంటారు. ఓకే అండి. ఫ్లవర్ని తీసుకొని ఏ మెడిసిన్ యూజ్ చేయాలన్నా కానీ ఆ ఫ్లవర్ని వాటర్లో వేస్తున్నారు, అది కూడా 2 hours లోపే. మరి ఈ వాటర్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కడ చూసినా పొల్యూషనే ఉంటుంది. మరి మీరు ఏం వాటర్ యూజ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఈ ఫ్లవర్ మెడిసిన్ ముందు వాటర్ గురించి రీసెర్చ్ చేశాను. ఓకే. ఏంటంటే వాటర్ విశ్వమతి ఉంటుంది, దానికి యూనివర్సల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇట్ కెన్ క్యారీ ఎనీథింగ్. మొసోరో ఎమోటో అతను వాటర్ మీద చాలా క్యాసెట్ చేశారు. వాటర్ క్యారీస్ మెసేజ్. మెసేజ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది. అయితే ఎప్పుడు ఏ వాటర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటుంది అంటే స్ప్రింగ్ వాటర్, అప్పుడప్పుడే కొండలోంచి వచ్చేదానికి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకే. నేనేం చేస్తానంటే మొదట్లో ఒక 50-60 స్ప్రింగ్లు రీసెర్చ్ చేశాను. స్ప్రింగ్ వాటర్ అంటే దాంట్లోంచి వచ్చేవి, అవి మళ్ళీ వచ్చి స్ప్రింగ్ అయిపోయి కింద పడతాయి. అలా కాకుండా నేనేం చేశానంటే ఆ స్ప్రింగ్ వాటర్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మెడిసిన్ సరిగ్గా పనిచేయదు, అంటే ఈ ఫ్లవర్ ఎనర్జీ లాక్కోలేదు. అందుకని నేనేం చేశాను అంటే కొన్ని ప్రత్యేకమైన స్ప్రింగ్స్ పెట్టుకున్నాను. బీహార్లో అంటే మన ఎక్కడంటే అరకు, పాడేరు అవతల కొన్ని స్ప్రింగ్స్ ఉన్నాయి. అయితే చింతూరు కల్లి ఒక స్ప్రింగ్ ఉంది. శ్రీశైలం దగ్గర ఒక స్ప్రింగ్ ఉంది. ఆ స్ప్రింగ్లో వాటరు నేను మొదట స్ప్రింగ్ వాటర్ తీసి ఒక 3-4 సంవత్సరాలు బయటపడేసి ఉంచాను చిన్న బాటిల్లో.
బయట పెట్టుకుంది, అది పాడు కాలేదు. ఓకే. ఆ వాటర్ పాడు కాకుండా వాటర్ని టెస్ట్ చేయించి అప్పుడు దాంట్లో మెడిసిన్ వేయటం మొదలుపెట్టారు. ఓకే. ఏ ఏ స్ప్రింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండి ఏ స్ప్రింగ్లో అస్సలు వాటర్లో ఇన్ఫర్మేషన్ ఉండదో ఆ స్ప్రింగ్ వాటరే వాడతాను. నేనేం చేస్తాను అంటే ఆ స్ప్రింగులు బాటిల్స్, ఇలాంటి బాటిల్స్ అన్నీ కలెక్ట్ చేసి ఓ 10-20 అలా కలెక్ట్ చేసుకుని నా ఇంట్లో ఉంచుకుంటాను. ఓకే. ఎప్పుడు ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాలో ఏ ఫ్లవర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ వాటర్లో స్ప్రింగ్ దాంట్లో పోసి బౌల్లో అందులో ఫ్లవర్స్ వేస్తాను. మళ్ళీ అదే బౌల్లో వాటర్ అంతా నింపుకొని స్పిరిట్ కలిపి మూత పెట్టి తీసుకొస్తాను. అడవిలోనే నా మెడిసిన్స్ అంతా తయారవుతాయి. ఇంటి దగ్గర ఇవి ప్రిపరేషన్ ఉండదు. అరగంట గంట లోపలనే మెడిసిన్ అయిపోతుంది. కాబట్టి నేను వాటర్ క్యారీ చేస్తాను. ఓకే. అందులో ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉండదు. అదే పొల్యూషన్ ఉండదు. ఓకే. అంటే పొల్యూషన్ లేదని ప్యూర్గా కనిపించే వాటర్ కాదు, అప్పుడప్పుడు కొండలోంచి వచ్చే వాటర్లో ఇన్ఫర్మేషన్ ఉండదు. అలాగా కాకుండా పారే వాటర్ చాలా ప్యూర్గా ఉన్న దాంట్లో పనికిరాదు. సో వాటర్ అనేది ఇంపార్టెంట్ ఇందులో. ఓకే మేడం. ఫ్లవర్ థెరపీ తోటి ఏ వ్యాధినైనా తగ్గించుకోవచ్చని ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఫ్లవర్ థెరపీ తోటి ఏ వ్యాధి అయినా తగ్గించుకోవచ్చండి. సో డెఫినెట్గా ఇన్ కేస్ మీరు కాకపోయినా మీ చుట్టుపక్కల వాళ్ళైనా లేదు మీ ఫ్యామిలీలో ఎవరైనా సో ఏదైనా సమస్యతో బాధపడుతుంటే సో ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఒకసారి వచ్చి మేడంని కలవండి, మీకైతే ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.